నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ కౌంటర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా సేవలు అందించి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నటువంటి శైలజనాథ్ ఐ కౌంటర్లో మనతో పాటు ఉన్నారు. వారితో అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శైలజనాథ్ గారు నమస్కారం. సో ఏంటి అసలు, అంటే తెలంగాణ ఏర్పడుతుందా ఏర్పడదా అంటే తెలంగాణ వచ్చేసింది. ఆ తర్వాత ప్రాంతాలు కాదు, రాజకీయ నాయకుల్లో కూడా చాలా మార్పులు కనపడ్డాయి. చాలా ఏళ్ళు సైలెంట్గా ఉన్న శైలజనాథ్ ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి అడుగుపెట్టారు. ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది కొత్త రాజకీయ జీవితం? ఎస్ సరే, రాష్ట్రం విడిపోవడం అన్నది నాకు ఎప్పుడు బాధ కలిగించే అంశం. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాను నేను. బట్ రాయలసీమ వాళ్ళకి మాకు తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ. మా రోడ్ ఇది. మేము అటుపక్క ఎప్పుడు తక్కువ పోతాం. పోయిన వాళ్ళు తక్కువే పోతాం, ఇప్పుడు కూడా తక్కువ పోతాం. అనంతపురం, కర్నూలు, హైదరాబాద్ మాకు చాలా, అంటే చదువులకైనా ఒకసారి తిండికైనా ఇక్కడికి వచ్చేవాళ్ళం. కనుక మాకు ఇప్పటికీ హైదరాబాద్ అది అనుబంధం. అదేదో మాకు ఇక్కడ ఆస్తుపాస్తులు ఏం లేవు. బట్ దీంతో మాకు ఒక అటాచ్మెంట్, మాది అనే ఫీలింగ్ హైదరాబాద్. సరే, సమ్ రీజన్స్ డివైడ్ అయిపోయింది. 2 రాష్ట్రాలుగా ఇద్దరు బాగుండే ప్రయత్నం చేస్తున్నారు, చేయనివ్వండి. 10 సంవత్సరాలు ఏమీ మరి డార్మెంట్గా ఏం లేం, కానీ రకరకాలుగానే ఉన్న పరిమితుల్లో పనిచేస్తూనే వచ్చాం. కాకపోతే మారినా లేకపోతే అట్లాగే కార్యకర్తలు మిగతా అనేక పరిస్థితుల వలన ఒకసారి రాజకీయాలు ఇంకో నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పరిశీలించాం. సో మనకి దగ్గరగా అనిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీలోకి అసలు చూపు కూడా చూడరు, ఆ వైపు అసలు ఆలోచన కూడా చేయరు శైలజానాథ్ అంటూ ఉంటారు. సో ఎందుకని అంటే అది ఒక తత్వచింతన. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నేనేం ఆలోచిస్తాను. దానికి చూస్తున్నాం కదా, 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలు అయితే అంత మధ్యలో ఉంది. సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్గా పరిపాలన చూస్తాం. ఎవరైనా చెప్పుకో చూస్తున్నట్లుగానే మానవ హక్కులన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయినాయి. చివరికి మీడియా చేతిలో నుంచి కొద్దిమంది చేతిలో, అంటే గొంతు కూడా కంట్రోల్ చేసే విధంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఇంకా అన్ని పేర్లు చెప్పచ్చు, ఓటు మిగిలినట్లున్నాయి. అయితే ఆల్మోస్ట్ ఆల్ పర్చేజ్ బెదసమ్మట్, అదాని, అంబానీస్. ఆ తర్వాత ఆర్థిక సంబంధించిన అంశాలు కానీ భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల పాలనలో, అండ్ మీరు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, నెహ్రూ లాంటి వారి రికార్డులను కూడా తిరగరాసిన చరిత్ర మా మోదీది. సరికొత్తగా దేశంలో కొత్త పుంతలు దొక్కిస్తున్నాం, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం అని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏమంటారు దీనికి? బీజేపీలు ఎప్పుడైనా సరే ఓపెన్ డయాస్కి రావచ్చు. వాళ్ళు ఈ అసలుకి 12 ఏళ్ళలో భారతదేశానికి చేసిన మేలు ఏందో వాళ్ళు చెప్పాలా. ఒక అదానిని తయారు చేశారు అందరూ కష్టపడి. బ్యాంకులు తప్పులు ఇప్పించారు, ప్రధానమంత్రి బండ్లో తీసుకెళ్ళాడు, టైమిన్ విమానంలో తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, అగ్రిమెంట్ దగ్గర ఉన్నాడు. సో ఒక అదానిని తయారు చేసి వాళ్ళ సిద్ధాంతం మీద ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ అకౌంట్స్ ఎక్కడ ఉండవు. ఎవరో ఒక ఊర్లో ఒక ప్రముఖ ఏదో పేరు ఉంటుంది, ఆ ప్రముఖ ఏదో నేమ్, బట్ ఒకరి దగ్గర, అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు పెడతారు, అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ డబ్బులు మల్టిప్లై చేస్తారో తెలియదు, కానీ మొత్తమే డబ్బులు వాళ్ళు ఉంటాయి. రైట్. భారతీయ జనతా పార్టీ గురించి ఇంత వివరంగా, భారతీయ జనతా పార్టీతో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని చెప్తున్న శైలజానాథ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లు ఎన్నైతే ఉన్నాయో, ఏ పార్టీ తరపు నుంచి గెలిచినా ఆ పార్టీ సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ జేబు సీట్లు కావట్లేదా అని మీరు మాట్లాడుతూ ఉంటారు. అవసరం వచ్చిన రోజున మేము మా వ్యతిరేకతని, మా యొక్క దాన్ని చెప్పాము. మేము పార్లమెంట్లో కూడా మేము వ్యతిరేకించాం, మేము దాన్ని ఏం సపోర్ట్ చేయలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సెక్యులర్ భావజాలాన్ని కలిగి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న భావజాలాన్ని కలిగి ఉన్న పార్టీ వైఎస్ఆర్. ఎవరు చెప్పినా ఏం చెప్పినా వైఎస్ఆర్సీపీ ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కాదా? కాదు. ఇన్ అండ్ రైట్ గా సపోర్ట్ ఇవ్వట్లేదా? కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు సర్ ఉంది, సర్ని మేము ఇప్పటికప్పుడు దాన్ని వర్కౌట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. మేము సరైన అట్లే సరి గొప్ప పొగడ్డంలే, మేము పొగడలే. అట్లాగే అనేక అంశాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా రైతుల అంశం ముందుకు వచ్చినప్పుడు మేము ఆగ తగ్గలే. కొన్ని విషయాల్లో వచ్చినప్పుడు రాష్ట్రపతి ఎన్నిక వచ్చినప్పుడు బహుశా నేను లేను వైసీపీలో, కానీ చేయలేక ఓట్లు వేసినట్లున్నాను.
సో ఇది ఇన్ అండ్ అవుట్ లేకుంటే అవుట్ రేట్గా ఉన్న పరిస్థితి ఏంది లేదు. అంశాల వారీగా మద్దతు ఇవ్వడం అన్నది ఒక సమస్య. లెట్ మీ సీ. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏమడిగారంటే దానికి సమాధానం చెప్పాలి నేను నాకు. నెహ్రూ గారికి మోడీ గారికి ఎక్కడ ఇసుమంతా కూడా దాన్ని ఏమంటారు పోలిక ఉండదు. నెహ్రూ ఐఐటీలు కట్టాడు, హాస్పిటల్ కట్టాడు, ఫ్యాక్టరీలు కట్టాడు, ఐఐఎంలు కట్టాడు, వీళ్ళు చెప్పే డిఆర్డిఓలు అన్నీ కట్టాడు. వీళ్ళు బటన్ నొక్కి ర్యాకెట్ పంపించడం అది కట్టాడు. అంటే మొత్తం మీద భారతదేశాన్ని అతను ఆఖరికి ఇవి కట్టాడు. కానీ ఈయన ఏం కట్టాడు, విగ్రహం పెట్టాడు, ఏదో మేక్ ఇట్ ఇండియా అని చెప్పేసి ఒక బొమ్మ పెట్టాడు. ఎక్కడ కూడా ఫలానాది భారతదేశం సాధించిందని చెప్పడానికి లేని ఒక కాలం ఈ 19 సంవత్సరాలు. ఏం స్కూళ్ళు పెట్టాడు? సో ఎటువంటి అభివృద్ధి లేదంటారు. అసలు భారతదేశ నిర్మాణమే జరగలేదు. భారతదేశ నిర్మాణమే జరగలేదు ఈ మోడీ పాలనలో అని చెప్తున్న మీరు రాయలసీమకు వద్దాం. దాన్ని రాయలసీమకి సంబంధించి ముఖ్యమంత్రులంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రుల్ని అందించిన గడ్డ ఎక్కువగా ఏదైనా ఉంది అంటే అది రాయలసీమే, అవునా కదా? ఇప్పుడు కూడా మరి అటువంటి రాయలసీమ, ముఖ్యమంత్రుల్ని అందించిన రాయలసీమ ఎందుకు ఇంకా అభివృద్ధి చెందలేదు? అసలుకి ఇక్కడ రాయలసీమ అభివృద్ధి చెందలేదు అన్నది నేను ఒప్పుకునే అంశం, నన్ను బాధ పెట్టే అంశం కూడా. ఎప్పుడు కూడా మీరు చాలా సందర్భాల్లో నేను రాయలసీమ, నేను సమైక్యవాదినే కానీ రాయలసీమ అభిమాని. నా ప్రాంతం పట్ల నాకు అభిమానం ఉంటుంది. ఈ రోజున ముఖ్యమంత్రులు కానీ చెప్పాయంటే ఎవరైతే ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ భావజాలం వాళ్ళ ముఖ్యమంత్రులు చేస్తే వాళ్ళే ఏదైనా డెవలప్ చేశారు. రామారావు గారు కొద్దిగా ఆయన ఆలోచించాడు, అంతేగాని ఆచరణలో పెట్టలేదా రామారావు గారు? లేదు పాపం, అతనికి అవకాశం ఇలా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పీకేశాడు, మొదలు పీకి కింద పడేశాడు. దానికి వెన్నుపోటు అందామా బూడిద అందామా ఏమన్నా సరే పీకి పడేశాడు ఆఖరికి. హంద్రినీవా, గాలేరు నగర్, సుజల స్రవంతిని పెద్ద పెద్ద సంస్కృతం పేర్లు అతను పెట్టినవే. వాటిని కూడా ఆచరించింది, అదే అమలు చేయించింది కాంగ్రెస్ పార్టీ భావజాలంలో ఉన్న వాళ్ళు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, కోట్ల జబాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేసీ కెనాల్ మోడర్నైజేషన్. చంద్రబాబు గురించి మీరు ఒక విమర్శ చేశారు. చంద్రబాబు నాయుడు ఒక రకంగా మీరు చెప్పేది ఎట్లుంది అంటే రాయలసీమకు ఓ ద్రోహిలాగా మీరు చెప్తున్నారు. మీకు అట్లా అర్థమైతే మంచిదే. నాకు అర్థం కావటం కాదు మీరు చెప్తున్నది. ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలను కూడా అమలు చేయలేదు, రాయలసీమ పెట్టే కదా చంద్రబాబు నాయుడు కూడా అని ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. కాదా? ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. చెప్పుకునేది కుప్పం కాదా చంద్రబాబు నాయుడుది? రాయలసీమ బిడ్డ కాదా? అతను రాయలసీమ బిడ్డే కానీ చెడ్డ బిడ్డ అని నా అభిప్రాయం. ఎలా ఎలా అంటే ఉదాహరణకి మనం రామారావు దగ్గర మొదలు పెడదాం. హంద్రినీవా 40 టీఎంసీల నీళ్ళతో ఇరిగేషన్ ప్రాజెక్టుగా దాన్ని శంకుస్థాపన రోకంలో పెద్ద గొడవ చేసేసారు. మామూలుగా అయిపోయింది, కృష్ణా వాటర్ మళ్ళీ ఇస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఎలక్షన్ల ముందు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఒడ్డుపల్లి ఆత్మకూరు మండలం అనుకుంటాం, అక్కడ మళ్ళీ ఇంకో రాయి వేశాడు. ఈసారి ఏం రాయి వేశాడు, 5 టీఎంసీలు తాగునీటి పథకం కింద మార్చేసాడు. డబ్బులు ఏమి ఇలే, తట్ట మన్నెత్తిపోయేలా, రాయి పక్కగా పెట్టలే, వెళ్ళిపోయాడు అంతే. టెండర్ కూడా పిలిచలేదు, నాకు అనుమానం, నాకు సభ్యుడు నాకు గుర్తు రావడంలే, పోయాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే హంద్రినీవా గురించి పూర్తి స్థాయిలో దాన్ని చేసుకునే విధంగా అప్పుడు దాన్ని అనంత వెంకటరెడ్డి పేరు మీద దాన్ని పెట్టేసేసి ఆయన గౌరవార్థం, ఎందుకంటే అతను రాయలసీమలో ముఖ్యంగా అనంత జిల్లా గురించి ఎక్కువ కష్టపడ్డ ఎంపీలు కూడా అని చెప్పేసి ఫీలింగ్ ఉంది కాబట్టి పెట్టారు. ఆ తర్వాత పరంపరలో భాగంగా కిరణ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కిరణ్ రెడ్డి గారు కొన్ని పేర్లు గుర్తు తెచ్చుకోవాలి, ఎవరికి ఇష్టమో లేకుండా. మా రగన్న కానీ వెంకటరామరెడ్డి మేము అందరం కూడా నిజంగా నీళ్ళు నడిపించాం. ఆ టైంలో మొత్తం వట్టుడుగుతుంది రాష్ట్రం అంతా, ఇచ్చి జీడిపల్లి వరకు నీళ్ళు వేసాం. జీడిపల్లిలో మీటింగ్ పెట్టి అన్ని పార్టీలకు డయాస్ ఇప్పించి ఆ రోజున ఉరవకొండ శాసనసభ్యుడిగా ఉన్న నేటి ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్షతన చేసాం. ఆ రోజున చేసిన తర్వాత జీడిపల్లి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ దాకా ప్రయత్నం చేసాం. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే 40 టీఎంసీని 5 టీఎంసీలుగా మార్చడం, ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేయడం, పోవడం. ఆయన శంకుస్థాపనలు చేస్తాడు, ఆ శంకుస్థాపనలకి మీరు ప్రారంభోత్సవాలు చేస్తారు. సో నేను తీసుకొచ్చిన నిధులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడైనా ఇప్పుడు జగన్ ప్రభుత్వం అయినా నేను తీసుకొచ్చిన నిధులు నా ప్లానింగుల్నే ఇంప్లిమెంట్ చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప అసలు మీకు విజనే లేదు అనేది చంద్రబాబు చెప్తున్న మాట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తను ఏం మాట్లాడినాడో చూసుకోడు, ఈరోజు ఏం మాట్లాడాడో రేపు చూడ్డు. ఎందుకంటే
ప్రత్యక్షంగా అనేక అంశాలు చెప్దాం మాట్లాడుకోవచ్చు ఆఖరికి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ అదేంది మా స్టీల్ ప్లాంట్ స్టీల్ ఫ్యాక్టరీ అసలుకి వీళ్ళు అడ్డం వచ్చారు, వీళ్ళు పీకేశారు, వచ్చారు. కానీ అన్ని అనుమతులు, అన్ని జీవోలు అన్నీ ఇచ్చింది జగన్ రెడ్డి గవర్నమెంట్. కాదు, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న శైలజానాథ్, కీలక బాధ్యతల్లో ఉన్న శైలజానాథ్ జగన్ని అనేక రకాలుగా విమర్శలు చేసి ఇప్పుడు జగన్ గూటికే వచ్చి జగన్ని ఇక్కడ ఈ విధంగా అనుమతులు తీసుకొచ్చారు, అభివృద్ధి కోసం పాటుపడ్డారని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక రాజకీయ నాయకుడి మాటగా చూడనా, రాయలసీమ ప్రాంతవాసిగా చూడనా? ఏంటంటే నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. కొన్ని అంశాలు మనకు నచ్చకపోతే నచ్చవని చెప్పాల్సిందే. దీంట్లో ఏమి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్వేచ్ఛ ఉందా? నేను ఖచ్చితంగా నాకు నచ్చని విషయాలు చెప్తాను. కానీ జగన్ అసలు ఎవరి మాట వినడు. పొరపాటు అది. జగన్ నా క్వశ్చన్ పూర్తవల. జగన్ ఎవరి మాట వినడు, తను ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు తప్ప వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన కొత్త నాయకులైనా పాత నాయకులైనా జగన్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి తప్ప జగన్ వినిపించుకునే పరిస్థితుల్లో కూడా లేడు అనేది బయట టాక్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రెస్పెక్ట్ హిమ్ బికాజ్ ఈ ద ఓల్డెస్ట్ పొలిటీషియన్. లేకుంటే ఆ జనరేషన్లో మిగిలిన వాడు అందుకే దేవుడి కొత్తని అడుగుతుంటాయి చంద్రబాబు నాయుడు, కొద్ది ఐడియల్గా ఉండు స్వామి, నువ్వు వచ్చే జనరేషన్స్కి ఇవన్నీ నేర్పి. ఆయన చెప్తున్నాడు కదా ఇప్పటికీ కూడా, ఇప్పుడు జెన్జీ వచ్చింది కానీ నేను ఎప్పటి నుంచో జెన్జీ అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏది ఇప్పుడు ఉదాహరణకి ఆమె సింధు ఏదో షర్ట్లు ఆడికి కప్పు తెస్తే ఇది నాదే, లేక నువ్వు కూడా పొరపాటు నువ్వు కూడా రేపొద్దు నాకు పెద్దగా ఏదైనా అవార్డు తెచ్చుకున్నావు అనుకో, వంశీ ఐ మేడ్ వంశీ ఐ నో హిమ్ అని అసలు వంశీ క్రమంలో పోతూ పలకరించేవాడు నేను చెప్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి అంత సీరియస్గా ఆయన యాక్ట్ గురించే సీరియస్ తీసుకోవాలి. అతను ఏం మాట్లాడతాడో అది చేయడు అతను. మీరు ఆ విషయం గమనించాలి. ఆఖరికి అతను చెప్పే మాటలు చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను జెన్జీ ఏముంది, ఇంకోటి వస్తే రేపు పొద్దున నేను కాక్రోచ్ అని కూడా అంటాడు. అన్నట్లు ఉన్నాడు పార్టీ వాళ్ళు ఎవరు ఆఖరికి. ఇంకా ఏమన్నా అంటాడు ఆఖరికి. అసలుకి హైదరాబాద్ సిటీ నేనే కట్టా అని చెప్పుకుంటాడు ఆఖరికి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది నాకు తెలిసి జనార్దన్ రెడ్డి గారా అనుకుంటాను, నాది గుర్తుకుంటే. మరి ఆయన పేరు చెప్పాలి కదా. కనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. సో ఐటీ అనేది చంద్రబాబు నాయుడు వల్ల అసలు ఏమీ కూడా డెవలప్మెంట్ లేదు అంటే అట్లా చెప్పను నేను. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. కులీ కుతుబ్ షా దగ్గర నుంచి ఈనాటి రేవంత్ వరకు ఇది ప్రాసెస్. కానీ ఒక్క అంశం శైలజానాథ్ గారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం, రాజశేఖర రెడ్డి గారికి మీకు ఎంత సాన్నిహిత్యం ఉందో మా తరానికి కూడా తెలుసు, మేము చూసిన వాళ్ళమే. సో ఏంటి అసలు ఆ అనుబంధం ఏంటి రాజశేఖర రెడ్డితో మీకు? రాజశేఖర రెడ్డి గారి గురించి యాక్చువల్గా రాజశేఖర రెడ్డికి మేము పాలిటిక్స్లో రావడమే అదో విపరీతమైన ఫ్యానిస్ట్ రాలే. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రేమ ఉంది, అసలు గొప్ప లేరు అనే ఫీలింగ్ ఉంది. బట్ రాజశేఖర రెడ్డి గారు హౌ టు ట్రీట్ ద పీపుల్, అసలుకి మనుషుల్ని ఏ విధంగా అతను బిహేవ్ అతను చాలా అసలుకి ప్రేమగా మనుషుల్ని ఎట్లా అంటే అసలు వంశీ యొక్క పూర్వాపరాలతో సంబంధం లే, అంటే శైలజనాథ్ పూర్వాపరాలతో సంబంధం లే. బికాజ్ మనం హ్యూమన్స్ కాబట్టి అతను ఆఖరికి దగ్గర తీసుకొని హీ లవ్స్ అస్. అండ్ ఆ తర్వాత అతను ఇచ్చిన మాటకి నిలబడే తత్వం మాకు నచ్చిన దాంట్లో. ఒక మాట చెప్పాడా ఆ పని చేస్తాడు. ఒక 2 రోజులు 3 రోజులు అట్లా ఆలస్యం కావచ్చేమో కానీ ఆ పని చేస్తాడు. కానీ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ప్రతి మంత్రికి కూడా స్వేచ్ఛ ఉండేది. తను ఏం చేయాలనుకుంటున్నాడో చేసి నువ్వు చూపించు అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పేవాడు. ప్రజలతో అనుబంధంగా ఉండండి అని చెప్పేవాడు. ప్రజలకు సంబంధించి ఏ అంశాన్నైనా ఆయన ముందు మాట్లాడే స్వేచ్ఛ అప్పట్లో మంత్రులకు ఉంది. అంటే శాఖలపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడా? వాస్తవేనా ఇది? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని నియంత్రించలేదు. ఉదాహరణకి అప్పట్లోనే ఆరోగ్యశ్రీ వచ్చింది. అంత గొడవ. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత అంతకుముందు మా ఎలక్షన్ మేనిఫెస్టో లేకపోయినా గుండె ఆపరేషన్లు నీడ్ అవసరం అని చెప్పేసి ఆ రోజున నాకు గుర్తుకుంటే ఒకరు చనిపోయారు, ఒక పిల్ల ట్యాంక్ పనిపోయారు అనుకుంటా. అసలుకి అతను ఈ హర్టెడ్ లైక్ ఎనీథింగ్. ఓకే. అసలుకి డాక్టరు పైగా అతనికి పెద్ద మహామనిషి కదా. అసలు వెంటనే అసలుకి ఎటువంటిది లేకుండా అన్ని ఆపరేషన్లు ఫ్రీగా చేస్తానని చెప్పేసి అసలు తిట్టాడు కూడా ఆ రోజున. బహుశా ఆందోళనకారులు లీడర్లు ఎవరు ఏంటి నాతో మాడచ్చు కదా పిల్లలు చంపేశారని సంథింగ్ అదేదో నాకు గుర్తులేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అట్లాగే నిరంతరం కూడా జనం తన రాష్ట్రాన్ని తన అనుకున్నాడు.
అతను ఎలక్షన్ సీఎం కాకముందు ఎట్లా ఉండేవాడో అంత అనుభవాలు మా దగ్గర లేవు, కానీ సీఎం అయిన తర్వాత అతను భారత్ దగ్గర లేదు. వీడికి అవసరం ఉంది, అవసరం తీర్చాలా. ఇల్లు లేవా, అందరికి ఇండ్లు ఇవ్వాలా. నీళ్ళు అందరికి నీళ్ళు ఇవ్వాలా. పిల్లలు చదువుకోవడంలే, చదువుకునే డబ్బులు కట్టాలా. ఇవన్నీ అట్లా రైతులకు కరెంటు బిల్లు ఎక్కువై అప్పట్లో మీకు గుర్తుకుంటే చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి అందరూ మోటార్లు పీకపోతూ ఉంటే కేసులు పెడతా ఉంటే పరిగెత్తిపోయేవాళ్ళు. అసలు చుక్కలు పైన కాసేది నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో కరెంటు రాక కరెంటు అర్ధరాత్రి వస్తూ ఉంటే టార్చ్ లైట్ల వెలుగులు మాత్రం పొలాల్లో అంతలా కనిపించేది. ఆ టైంలో దాన్ని చూసిన తర్వాత అప్పులు మొత్తం మాఫీ చేశాడు. సింగిల్ సైన్ నాకు గుర్తుంది ఆఖరికి. ఏం ఆలోచించలే. ఆ అప్పులు మాఫీ చేయడంలో అసలు అన్ని పార్టీల వాళ్ళు బాగుపడ్డారు. ఇంత ఆప్యాయతతో అంటే మీ మొహంలో కూడా ఆ అనుబంధం నాకు కనపడుతుంది. మొత్తం స్టేట్ మొత్తం కూడా షాక్కి గురైన ఘటన ఈరోజు కూడా చాలామంది గుండెలను బాధిస్తూ ఉంటుంది. చివరగా రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాట ఏంటి మీతో? చివరిగానా, నేను అప్పుడు ఇప్పుగా ఉన్నాను ఆయన దగ్గర. అసెంబ్లీ అయిపోయింది, పొద్దున్నే బయలుదేరితే కొన్ని అంశాలు మాట్లాడాలి అన్నప్పుడు చిత్ర వచ్చినాక మాట్లాడదాంలే అన్నాడు. అంతే, అదే చివరి మాట. అవే చివరి మాటలు. బాధ అనిపించిందా? బాధేంది, సంవత్సరం ఏడ్చాము. ఇంకా అసలు ఇప్పటికి కూడా నాకు రాజశేఖర్ గారు తలుచుకుంటే నాకు అదేదో విధమైన అసలుకి ప్రాణం కంటే ఎక్కువ పదార్థం ఒంట్లో వచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఎవరి కోసం తేడ్చలేదు వంశీ నేను ఈ రోజు కూడా. రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు అసలు నమ్మడానికి టైం పట్టింది. అప్పట్లో ఈ టీవీల్లో చుక్కల్లోకి ఎక్కినాడు చక్కని ఒక పాట, అతను అట్లా పైకి లేచి మేఘాలే కలిసిపోతాడు, ఏడ్చడమే పని. అసలు మా ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు, అసలు వీడేమైపోతాడు అని. అతని దగ్గర నుంచి ఏమి అసలుకి మిగతా విషయాలు ఏం పొందలే. ఐ డిడ్ంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. సో కాసేపు రాజకీయాలను పక్కన పెడితే ఒక ఆప్యాయత, అనురాగం అనేది రాజశేఖర్ రెడ్డిని చూస్తేనే కనిపిస్తుంది అన్న టాక్ కూడా ఇప్పటికీ వింటూ ఉన్నాం చాలామంది నుంచి. సో ఆప్యాయత, అనురాగం ఇప్పుడున్న నాయకుల్లో ఎవరి దగ్గరైనా మీకు కనిపిస్తుందా? అంటే కంపారిజన్ చేయడానికి జనరేషన్స్ యొక్క తేడా ఉంది. మనం దీన్ని కంపేర్ చేయలేము ఎవరిని. ఇద్దరినే కంపేర్ చేయగలం, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరినీ చేయగలం తప్పనిస్తే మిగతాలు చేయడానికి సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరిని అప్పుడు మనం చూసాం. అంటే ఆంధ్రప్రదేశ్కి డోకా లేని రాజకీయం వీళ్ళు నడపగలరు అనిపించింది ఇద్దరు సమవుజ్జులుగా. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలంటే వ్యక్తిత్వ హననాలు, బూతులు తిట్టుకోవటం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం కనిపిస్తుంది. ఆనాడు కూడా విమర్శలు ఉండేవి, కానీ సాహిత్యంగా ఉండేవి. రాజకీయాల్లో ఎందుకు వచ్చిందంటారు ఈ మార్పు? ఈ మార్పు నేను అనుకోవడం ఏంటంటే, అసలుకంటే రాజకీయాలు పక్క పెట్టి మాట్లాడినా ప్రజల ఆలోచన విధానంలోనే మార్పు వచ్చే విధంగా కొద్దిమంది మౌల్డ్ చేయగలిగారు. ముఖ్యంగా భాష. ఇంతకుముందు మాకు పార్లమెంటరీ భాష ఎవరు బాగా గుర్తుంది నాకు అసెంబ్లీలో. సరే ఏం అబద్ధాలు చెప్తారయ్యా వెంటనే అబద్ధం అనే పదం వాడకూడదు, సత్యదూరం అనే పదం వాడాలా అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసి ఇది అబద్ధం అనుకుంటే సరే వీ కెనాట్ హెల్ప్ దట్. ఎందుకంటే ఆ రోజు భాషకి గౌరవానికి ఉన్న సమస్య ఆ రోజున. ముఖ్యంగా ప్రతిపక్షంలో కూడా మేము అక్కడికి ఎవరిని వస్తే ఏమండి గౌరవనే మాట్లాడుతూ ఫ్లోలో సింగిల్ నేమ్ పిలిచినచ్చేమో, కానీ బట్ కాన్షియస్గా అయితే గౌరవంగా చూసేవాళ్ళం. ఈ రోజున అవన్నీ పోయిన కారణం అదొక మార్పు. రెండవ మార్పు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా బాధ్యత లేనితనం, ఎవరు దేనికి బాధ్యత వహించరు ఈ రోజున్న ఆలోచన విధానంలో. వాళ్ళ ఇష్టం బిహేవ్ చేసేసినాక దానికి ఏమి ఎతకరు, ఆఖరిలో మాకు అన్యాయం జరిగిపోయిందంట అంటే బాధ్యత లేని తనం చూస్తాం. అది కూడా రాజకీయాల్లోకి వచ్చింది. అట్లాగే నాకు ఒక ఆయన పేరొద్దు కానీ ఒక ఆయన చెప్పి తిట్టాను ఒక మనిషి. అంటే ఇప్పుడు కదా ఒక 5-6 years బ్యాక్ ఏదో మీటింగ్లో కలిస్తే ఏంటి ఇది భాష అని అడిగాను. మీరు ఇంకా రామారావు సినిమా టైంలో ఉన్నారు సార్, ఇప్పుడు వెబ్ సిరీస్ కాలం వచ్చింది చూడడం లేదా? నేను చూడలేదయ్యా చెప్పిన. కనుక అంటే తప్పు మాట్లాడుతున్నాం అనేవి లేదు. రెండవది మీరు బాధపడితే బాధపడచ్చు. ఈ వ్యూస్ ఉన్నాయి చూసారా, సోషల్ మీడియా ప్రభావం. దాన్ని అది కూడా వ్యూస్ అనే ఒక దాంట్లో ఉన్నట్టే. ఏదైనా మాట మాట్లాడితే ఎంతగా జనం చూస్తారు, జనం ఎంతమంది దాని గురించి ఇది టాపిక్ అయిపోయింది.
1,00,000 వ్యూస్ వచ్చేసినాయి మనం చూస్తాం కదా. క్లీన్ రాజకీయాలు అనేవి లేవు అనేది ఇప్పుడు ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న అంటే టాక్. క్లీన్ రాజకీయాలకి ప్రజలే దాన్ని సమానం చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి క్లీన్ రాజకీయాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు కొన్ని సినిమాలు చూసాం, ఆ సినిమాల భాషకి ఉన్నదని ఏమంటారు, బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తూ ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏది బెస్ట్ మూవీ, ఏది బెస్ట్ యాక్టివిటీ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ భాష, పాడు, అది బెస్ట్ సాంగ్, బెస్ట్ కంపేర్ చూసేవాడు కూడా వాడి దృష్టి మారింది. ఆలోచన విధానం మారింది. దీనికి కారణం ఏంటంటే కొద్దిమంది ఈ రాజకీయాల్లో కూడా ఇటువంటి భావజాలం ఉండడం కొద్దిమందికి సేఫ్. దేశం గురించి, దేశంలో ఆరోగ్యం గురించి మాట్లాడినా, అనారోగ్యం గురించి మాట్లాడినా, ఆకలి గురించి మాట్లాడినా, లేక నిరుద్యోగం గురించి మాట్లాడినా, ఇదంతా ఏం మాట్లాడినా సరే ఆఖరికి ఈ రోజున అన్యాయంగా చూపించే కాలం వచ్చింది ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు. మనం ఉదాహరణకి ఉన్నట్లుండి ఇది బాగలేదు, ఇది తప్పు అన్నావు అనుకో, అసలుకి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని చెప్పావు. మనం వ్యతిరేకంగా మాట్లాడడం ఉన్న డీడ్ చెప్పడం కదా. అవును. ఆ పరిస్థితి ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు మోడీ ఇస్తా అని చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగాలు మోడీ గారు ఇవ్వండి అని చెప్పిన మాటే కదా. ఇవ్వండి అని చెప్తే ఆఖరికి నువ్వు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావు అంటే ఎట్లా? మీరు గమనించారా మోడీ గారిని? మోడీ గారు ఎప్పుడు ఇండియాలో ఏ సమస్యలను పట్టించుకోరు. ఆయన తిరుగుతూ ఉంటారు, తిరిగి ఒక ప్రైజ్ తెచ్చుకుంటూ ఉంటారు. అది దాన్ని ఏమంటారు, పురస్కారం, అత్యున్నత పురస్కారం, ఏదో పురస్కారం తెచ్చుకుంటారు. అత్యున్నతమో లేదో మళ్ళీ ఎతకాలి మనం, చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు అనుకూలంగా కొన్ని తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు 10th డిగ్రీ సర్టిఫికేట్ తప్పు పెడితే వాడిని డిస్క్వాలిఫై చేస్తారు. డిగ్రీ సర్టిఫికేట్ ఇది అయ్యా అంటే ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ. వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సో ఇది పరిస్థితి ఉన్న దేశం. ఇట్లా ఉండడం కొద్దిగా మంచిది. ఊరికనే ఫర్ ఎగ్జాంపుల్ మా ఆంధ్రప్రదేశ్లో 99 పైసలకి 1000 అక్కడికే వస్తున్నా భూముల పంపకం గురించి. మొన్న 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. సో నిన్న మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు శైలజనాథ్ ఒక నియోజకవర్గం నుంచి, అది శైలజనాథ్ కోరుకునే నియోజకవర్గమా, జగన్ చెప్పే నియోజకవర్గమా, ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నారు. మావిగన్ అంశంగానే ఈసారి నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పి మీ పార్టీ అధినేత ప్రకటించారు. అసలు ఓట్లు సీట్లు వస్తాయి అనుకోవచ్చా మావిగన్కి? బాగొస్తాయి. ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆలోచనలో అతను 28 గ్రామాలు తీసుకున్నాడు. 28 గ్రామాలు తీసుకుని ఇదే రాజధాని మీరు చేసుకోండి, నేను దీన్ని చేస్తాను. అది 28 గ్రామాలకే రాజధాని కాదు కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని కదా. 28 గ్రామాలని రాజధానికి తీసుకున్నాడని చెప్తున్నాను. నేను మరి అంత సంకుచితంగా మాట్లాడలేను. ఇప్పుడు నిజంగానే వంశీ, నిజంగా మీ ఛానల్ పంపించండి, అక్కడ జనంని, భూముల్ని చూడండి. మళ్ళీ నువ్వు ఖచ్చితంగా ఏం చెప్తావంటే అసలు దీనికంటే మార్చుకుంటే మంచిది చంద్రబాబు నాయుడు అని చెప్తావు నువ్వే ఆఖరికి. అక్కడ బురద నేలలు, అంటే పంట పొలాలు, 30 అడుగులు 40 అడుగులు నీళ్లు పడతాయి, అంత నల్లరేగడి భూమి. వేసిన రోడ్డు మీద కాకుండా పక్కకు పొరపాటున బండి తిప్పినావు, నీ బండి బయటికి రాదు. ఈరోజు కూడా అక్కడ అంత జనాభానే ఉన్నారు. నీకు ఆకలి వేస్తే ఎత్తుక్కో, హోటల్ ఎత్తుక్కోవాల్సింది. ఇప్పుడు ఏమైనా పెట్టారని తెలియదు, 2 పెట్టారని తెలియదు. కానీ నేను పోయినప్పటికీ 1 సంవత్సరం నేను పోయినాను. 3 గంటలకు పోతే దొరకదు, అది కూడా మళ్ళీ. అటువంటి పరిస్థితుల్లో రెండవది జనం కూడా నువ్వు ఆశ పెట్టాడు ఆయన, మీ భూములకి విపరీతమైన రేట్. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలియకే మొన్న అమరావతి ప్రాంతం ఒక్కటే కాదు, ఈవెన్ రాయలసీమలో జగన్ నియోజకవర్గం, జగన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, జగన్ ప్రభావం చూపే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మరి విజయం ఎలా సాధించగలిగారు? వాళ్ళందరూ కూడా అమరావతికి మద్దతు తెలిపినట్టేగా. అంటే మీరు ఆ రోజున అమరావతికి ఓట్లు వేయండి అని అడగలే. చెప్పిన మాట చెప్పకుండా అసలుకి ఈ రోజు చెప్పిన వాగ్దానం రేపు దిక్కులేదు. 140, 150 వాగ్దానాలు చేసి తిట్టి 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 ఇంకా తిట్టడమే పని. చంద్రబాబు కూటమి వాగ్దానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి పట్టం కట్టారా? జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు? 3 అంశాలు దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు చెప్పిన అంటే అబద్ధాలు అందామా లేకపోతే అవసరానికి మాట్లాడే మాట అందామా ఆ రోజున అతను చెప్పిన మాట. అతనికి తోడు బహుశా కూటమిలో పెట్టుకున్న కూటమి కూడా, అతను ఇండిపెండెంట్గా ఏం పోలే, కూటమి. మేము కులాల గురించి మాట్లాడమంటూ కుల రాజకీయాలే మాట్లాడిన పరిస్థితి. అట్లాగే ఆ రోజున ఉన్న మీరు చెప్పిన విధంగా అమరావతి అనే పాయింట్ కాదు, కానీ
ఇంకా అట్లా ఈరోజు అందరికి ప్రపంచానికి మొత్తం అనుమానంగా ఉన్న ఎన్నికల ప్రక్రియ. ప్రపంచానికి మొత్తం అనుమానం ఉంది. కానీ అప్పుడు మరి జగన్ గెలిచినప్పుడు అదే ఈవీఎం మెషిన్లు, అదే ఎన్నికల ప్రక్రియ, అదే కేంద్ర ప్రభుత్వంగా, మరి దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలుకి ఈ పాయింట్ ఖచ్చితంగా నేను కూడా ఆలోచించాను ముందు మాట్లాడే ముందు. నాకేమర్థమైందంటే ఆఖరి అర్ధ గంటలో చాలా అర్ధ గంటలోనూ ఇప్పుడు ఉదాహరణకి పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉన్నట్టుండి సాయంత్రం 6 గంటలకో 5 గంటలకో లక్షలాది మంది వచ్చేసి క్యూలో నిలబడి ఓట్లు వేసారు. నాకు కష్టం వస్తుంది. జగన్ గెలిచినప్పుడు కూడా రాత్రి 8 గంటలు 9 గంటల వరకు పోలింగ్ జరిగింది, గుర్తులేదా మీకు? గుర్తుంది, కానీ అది కూడా చూశాను నేను. దట్ ఈస్ ద ప్రాసెస్లో నేను ప్రాసెస్లో ఆ స్పీడ్ ఆఫ్ ద ఓటింగ్ ఉంటుంది కదా, అది మారలే. ఇది అసలుకి ఇంకా దాని ఏమంటారు కనురెప్ప టైంలో కొట్టి టైంలోనే ఓట్లు పడిపోయాయి. కానీ ఒక రకంగా ప్రభంజనం అని చెప్తున్నారుగా, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా, ఎప్పుడు ఓటేయటానికి రాని వాళ్ళు కూడా మా రాష్ట్రం నాశనం అవుతుంది, మా భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటేశారనేది కూటమి చెప్తున్న మాట. నిజం కాదా? వాస్తవం లేదా? ఇప్పుడు నేను అంత నేకెడ్గా మాట్లాడలేను, కానీ పిలిపించుకున్నారేమో ఒకటి. నాకు ఎప్పుడు అడిగారు కాబట్టి సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉన్నా. నాకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఒక బాధ వస్తుంటుంది. ఏదో పిల్లకాయలంతా ఏడు దేశాలకు వెళ్ళిపోయి ముస్లింలు నిలబెట్టిపోతూ ఉన్నారే అని. ఇది ఏదంతా రాష్ట్రం కానీ దేశం కానీ ఏది ముస్లింలకి ఆఖరికి చివరికి ఏది ప్రభుత్వాలు కూడా పిల్లకాయలని ఆ విదేశీ మార్గద్రవ్యం పంపి పిల్లకాయలకి తయారు చేస్తారు తప్పనిస్తే వాళ్ళు అదే ఎందుకు వెళ్తారు? మీ ప్రభుత్వాలు ఎవరికి కూడా స్వదేశాన్ని వదిలేళ్ళాలనో కన్నభూమి వదిలేళ్ళాలనో ఎవరికి ఉండదు. మీ ప్రభుత్వాలు అక్కడికి సంస్థలు తీసుకురావట్లేదు, ఉపాధి దొరకట్లేదు. ఉపాధి దొరకనప్పుడు పట్టుకుట్టు కోసం విదేశాలకు పోవాల్సి వస్తుంది కదా. మోడీ నీ గురించి ఆలోచించే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు నీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఇప్పటికి 20 లక్షల కోట్లు 30 లక్షలు ఎంతో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అసలుకి వెలిగిపోతా ఉన్నాం ప్రపంచంలో మనమే అసలుకి అని చెప్పుకుంటున్నారు పైన కింద ఇద్దరు అయిపోయారు. వాస్తవం మాట్లాడుకుందాం, ప్రభుత్వాలు పక్కన పెట్టి వాస్తవం మాట్లాడుకుందాం. ప్రభుత్వాలను చెప్పాను, నాకు థ్రెట్ ఉందంటారా? నాకు అంటే ఇప్పుడు మీరు మాట్లాడమని అభివృద్ధి లేదు అంటే కష్టం. మీరు సత్యం అభివృద్ధి వాళ్ళు ఏంది విపరీతంగా అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. అంటే నేను వాళ్ళ ప్రభుత్వాన్ని అనట్లేదు, గత ప్రభుత్వాన్ని కూడా మీరు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లం. అసలు భారతదేశం స్వాతంత్రం వచ్చిన నుంచి మాట్లాడదాం. రైట్, మాట్లాడదాం. కులాల రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో కూటమి. తెలంగాణకు అన్నారు ఇందాక కులాల రాజకీయం, కులాలు కూడా రాజకీయాలు చెప్పారు కదా. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ రాజకీయం ఏ విధంగా నడుస్తుంది అంటే నీళ్లు, నిధులు, నియామకాల చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కులాల చుట్టూనే రాజకీయం నడుస్తుంది, కులాలే రాజకీయాన్ని శాసిస్తున్నాయి. ఇటీవల కూడా చూసాం, కాపులు ఎటు కాపు కాస్తే అటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కాపు రాజకీయాన్ని కూడా తెరపైకి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మీకు విధానం ఎందుకు లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఉన్నట్టు? చాలా స్పష్టమైన మాట అడిగావు. అసలు దిస్ క్వశ్చన్ నాట్ ఓన్లీ టు మీ, టు ది ఆల్ ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలుకి డెవలప్మెంట్ ఏంది, పిల్లలకి వచ్చే భవిష్యత్తు ఎట్లా నిర్మించాలా, దీనికి ఎట్లా మాట్లాడాలని. కానీ నేను చెప్తేనే నువ్వు వైసీపీ కాబట్టి మేము విన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా మావిగం దగ్గర ఆపారు, అమరావతిలో 50,000 ఇంకో 50,000 నిన్ననే రైతులు ఏదో కొట్టు తిట్టు నెట్టు కూడా మళ్ళీ చేసినట్టున్నారు పాపం అమరావతి రైతులు. వాళ్ళు మేము ఇయ్యం కొయ్యో మొర్రో అంటే ఆఖరికి వాళ్ళని చివరి చూసి ఆర్డర్లు కూడా కొట్టారు. ఏమంటాయంటే 2 లక్షల కోట్ల రూపాయలు రోడ్లు వేసేటి మౌలిక వసతుల కోసం 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. వాళ్ళ మాట నా లెక్క కాదు, ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. 50,000కి 1,00,000, ఇంకో 50,000కి 1,00,000, 2 లక్షల కోట్లు. అది ప్రాసెస్లో ఆయన వాళ్ళ మంత్రిలో ఎవరో మాట్లాడుతూ 20 పేర్లు పడుతుందో బాగా గుర్తు నాకు. ఆయనకి 20 పేర్లకి రేట్లు ఎంత ఎస్కలేట్ అవుతాయో మీకు నేను ఐ కెనాట్ అసెస్, బట్ వాళ్ళు చెప్పాలి. సో ఇప్పుడు రేట్లు 2 లక్షల కోట్లు. అట్లాగే బిల్డింగ్లు కట్టేకి దానికి దీనికి ఏ పేరైనా పెట్టు, ఐకానిక్ బిల్డింగ్ అయినా పెట్టు, లేకుంటే గ్రేట్ బిల్డింగ్ అయినా పేరే కదా. ఆ బిల్డింగ్లు కట్టేదానికేమో ఆయన లెక్కలో ఇప్పటికి 50,000 కోట్లు 55,000 కోట్లు అప్పే. మరి ఎవరు గ్రాంట్ ఇద్దరు పైసా గ్రాంట్ ఇలే. అంటే నా అంచనా ప్రకారం వీళ్ళ స్పీడ్ చూస్తూ ఉంటే, అప్పుల స్పీడ్ అని చూస్తూ ఉంటే 2-3 లక్షల కోట్ల రూపాయలు అక్కడ. 2-3 లక్షల కోట్లు నువ్వు ఒక ప్రాంతంలో దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నావు అని అడిగింది. ఉదాహరణకి
దిగే వాళ్ళు ఎక్కువ ఉంటే, ఊర్లో తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటే హోటల్ వస్తుంది. రాత్రిపూట అక్కడ పనుల కోసం ఆగే వాళ్ళు ఉంటే లాడ్జ్లు వస్తాయి. అట్లాగే పెద్ద పెద్ద వ్యవహారాలు మాడుతుంటే స్టార్ హోటల్ అవి వస్తున్నాయి కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వచ్చినాయి. కేంద్ర అవి ప్రభుత్వ ఖచ్చితంగా సంస్థలు వస్తాయి. ఇప్పుడు ప్రతి రాష్ట్ర క్యాపిటల్కి కొన్ని అంశాలు ఖచ్చితంగా వస్తాయి. కేంద్ర ఆఫీసుల కాంప్లెక్స్ ఖచ్చితంగా వస్తుంది. అది హైదరాబాద్లో అయినా వస్తుంది, రేపొద్దున కర్నూలులో అయినా వస్తుంది, లేదా కూడా విశాఖపట్నంలో అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? తెలియదు, మీరు చెప్పండి. చెప్పనా? చెప్పండి. దేశంలో ఏ రాజధానికి ఒక చట్టబద్ధత లేదు. చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం రాజధానికి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మావిగన్ అనే అంశం తెరపైకి తెచ్చారంటే అసలు ఈ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు, ఎటుపోతోంది ఆంధ్రప్రదేశ్ అని చర్చ సాగుతుంది. ఏమంటారు దీనికి? అట్లా మీరు చట్టబద్ధత అనే దానికి ఒకప్పుడు నేను అనుకునేవాడిని, ఏమనుకునేవాడిని అంటే ఒక్కసారి చట్టం చేసి చట్టం అట్లే ఉంటుంది నమ్మేవాడిని సాధారణ పౌరుడిగా. అట్లాగే ఒక పేరు పెడితే ఆ పేరు అట్లాగే ఉంటుంది అనుకునేవాడిని. కానీ అబద్ధాలని తెలిపింది నాకు నా అనుభవంలో. ఏం అవసరం లేదు, గవర్నమెంట్ పాటు చేసుకుంటుంది, పౌరులు ఏమిటో పాటు చేసుకోవచ్చు మనం. సో మార్చేసుకునే అంశం గురించి అంత గొప్పగా ఇప్పుడు ఖచ్చితంగా అమరావతి అంటే రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతిని చట్టబద్ధత నుంచి తొలగిస్తుందా? మేము మావిగన్ అనేది ఈ రోజున మా నాయకుడు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేది పేరేముంది కానీ అది పేరు ఏదైనా పేరు అటు మావిగన్ పెట్టుకుని డుమ్మువులు ప్రథమ విభక్తి లాగా దానికి డుమ్మువులు గన్లో కూడా జగన్ ఉన్నాడనే కదా పెట్టుకుంది, కాదా? మీకు కనిపించింటుంది అట్లా. ఎట్లా 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 ఇప్పుడు మచిలీపట్నం మా, విజయవాడ వి, గుంటూరులో గన్ ఎక్కడుంది నాకు అర్థం కాకడుగుతా. నాకే కాదు అసలు అందరూ మీకు అర్థం కాదు బస్. ఎందుకంటే నా పాపం నా కొడుకు వయసు ఉంటుంది, నీకు అందుకంటే పడలేను. మరి జియుఎన్ గుంటూరే మరి అందులోంచి తీసుకున్నారా? జగన్ గురించి కదా తీసుకుంది. అరే మీరు జే ఎట్లయితుంది, మీరు మీకు అసలుకి జగన్ పేరులో ఉన్న అక్షరాలు కనపడితే వణుకు వస్తుంది ఆ పక్క పార్టీల వాళ్ళకి. దానికోసం కాదు, వెతికే వాళ్ళకి. ఇప్పుడు ఎలుకలు అవేదో రంధ్రాలు ఎతుకుతాయి అంటారు, అట్లా వెతుక్కుంటూ ఉంటారు, దాని గురించి పరుచుకోవడం లేదు. విజయవాడలో అడుగు, మీకు మావిగన్ ప్రతిపాదన బాగుందా లేకుంటే అది బాగుందా అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. నాకరికి మోర్ దాన్ 60-70% ఇదే బాగుంది మావిగన్ చెప్తారు. కన్ఫ్యూజ్ చేయట్లే మీరు అందరు కలిసి, పొలిటీషియన్స్ అందరు కలిసి జనాల్ని? ఓవైపు అమరావతి అంటారు, ఓవైపు మావిగన్ అంటారు, మొన్న ఏమో 3 ముక్కలాట అంటారు. అసలు ఏం చేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీ రాజకీయ నాయకులు అందరు కలిసి కూర్చొని మాట్లాడు. నువ్వు అనేదేమంటే, నేను అడిగేదేమంటే, ఈ రోజున ఒక ప్రతిపాదన వచ్చింది. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కర్ణాటక దాకా వెళ్ళారు మీరు, ఈయనేమో అమరావతి అంటాడు చంద్రబాబు నాయుడు, మీరేమో మొన్నటిదాకా 3 ముక్కలాట అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఎవరన్నా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే మీ వైపు చూసే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ వైపు? అసలు వస్తారా, పెట్టుబడులు పెడతారా? మీరు ఆఖరికి ఈరోజు చాలా ఈయన కటింగ్ చేస్తుంటాడే ప్రారంభోత్సవాలు, అదే కర్నూలులో గ్రీన్ ఎనర్జీ దగ్గర నుండి పెట్టుబడులు వెనక్కి పోవడం కోసమే ఇప్పుడు మావిగన్ అంశం తెరపైకి తెచ్చారు. జిందాల్ దగ్గర చెడికి పంపించింది మేము కాదు, మేము కాదు, బాబు గారే. అసలు అది పెద్ద చరిత్ర. నేనేమంటా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంత రాష్ట్రానికి ఆదాయం వచ్చిందో ఒకటి తెలుద్దాం. అట్లాగే అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఎన్ని వచ్చాయి, సేమ్ మళ్ళీ ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, లేదంటే ఎంత ఆదాయం వచ్చింది, లెక్క చెప్పేసి పోద్ది కదా. చంద్రబాబు నాయుడే అవసరం లేదు, జగన్ కి సమాధానం చెప్పడానికి లోకేష్ చాలు, లోకేషే రాజకీయాన్ని లోకేషే చెప్పని చెప్పు. నేను అడిగిన ప్రశ్నకి నేనే అనవసరం ప్రశ్న వేయలే. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎంత ఆదాయం వచ్చింది రాష్ట్రానికి, అట్లాగే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. సరే, రైట్. కనుక చంద్రబాబు నాయుడు గురించి నేను వద్దులే, ఎందుకంటే ఆయన మర్చిపోయే అవకాశం ఉంది. ఎవరైనా చెప్పండి, నేను తెలుసుకోవడం కోసం. ఐ వాంట్ నో దట్. అప్పులు చేసి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వదిలేద్దాం, మొత్తం అప్పులు చేసి సంక్షేమ పథకాలకు ఆ ధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం పరిస్థితుల్లో. సుప్రీంకోర్టు అవ్వచ్చు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు అవ్వచ్చు, చాలామంది కూడా చెప్తూ ఉన్నారు ఉచితాలు అనవసరంగా ఇస్తూ ఉన్నారు, ఇబ్బంది పడతాం, ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉచితాలు నిజంగా ప్రజలకు ఇప్పుడు ఇచ్చే ఉచితాలు అవసరం అంటారా?
అంటే ఉచితాలు ఇవ్వడంలో ఎందుకు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం అన్న ఆలోచన అయితే ఉచిత పాలసీ చేసే వాళ్ళకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము అధికారంలో ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కస్తూరిబా స్కూల్స్ అని సెమీ ఆర్ఫన్స్కి పెట్టమని వచ్చింది. జనమంతా అందరూ లైట్గా తీసుకునేందుకు ఆ విషయాన్ని, ఎందుకంటే ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ అంటే లైట్గా తీసుకున్నారు. మగ ఆడపిల్లకాయలు, డ్రాప్ అవుట్స్. కానీ విద్యార్థి ఉద్యమాల నుంచి పనిచేసిన వాళ్ళుగా మా ఇట్ల వాళ్ళకి నిజంగానే చక్కటి అవకాశాల్లో భావించాం. దాదాపు 300 అనుకుంటాను, నంబర్ మర్చిపోయినా కాలక్రమేణా. కస్తూరిబా స్కూల్ కట్టాం, ఇక్కడ కట్టాం, తెలంగాణ కట్టాం. అంతలేక మొన్న ఎప్పుడో దాని స్కూల్కి రికమెండేషన్కి వస్తే నాకు ఆనందపడిపోయా. అక్కడికి అమ్మాయి ఈ రికమెండేషన్కి వచ్చిన పేరు చూడంగానే కూడా రాజశేఖర రెడ్డి కనిపిస్తుంటాడు. వచ్చినాయని అక్కడ కిరణ్ రెడ్డి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అవును, కిరణ్ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కానీ పాపం కిరణ్, ఎందుకంటే అనేక వస్తువుల కోసం నేను ఫైల్ పెట్టినప్పుడు ఏం ఆలోచించేవాడు కాదు. రైట్, అసలుకి సరిగా ఎక్కువ పెట్టినాం అనేవాడు. ఒకేసారి కట్టేద్దాం, దఫాలు కంటే వద్దులేనా, 300 కోట్లు ఏమవుతాయి ఇట్లా అనేవాడు. బట్ అట్లా చేసాం. ఏమంటారంటే పాలసీ అనేది ఎట్లా వాడతామని సమస్య. అట్లా వాడకుండా ఉదాహరణకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. సరే, ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం ఎవరికైనా చెప్పాలి కదా. ఎవరికైనా కోపం వస్తే ఏం చేయగలిగింది ఏం లేదు. మహిళలకని చెప్పారు కదా, నేను దాన్ని చెప్పడం మహిళలకే, దేనికి నేను చెప్పాలి కదా, దేనికని చెప్పాలి, దానివల్ల వచ్చేది ఏంటి, దానికి ఏంటి చెప్పాలి కదా. ఎందుకంటే మీరేమో ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ దుకాణాలు మనందరం కూడా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళమే, చాలా దగ్గరగానే ఉంటాయి. రేషన్ ఇవ్వటంలో సమస్య లేదు, ఉచితాలు ఇవ్వటంలో సమస్య లేదు, కానీ ఇంటి ముందుకు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది కదా. చక్కటి ప్రశ్న అది. నేను అట్లా అనుకున్న రోజు కూడా ఉంది, ఇప్పుడు చూస్తున్న రోజు కూడా ఉంది. రేషన్కి పోయే వాళ్ళు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు అయినారు. నేను దాని లోపల నుంచి మాట్లాడడం లేదు, నేను చూసింది మాట్లాడతా. ఇంటి దగ్గరికి రేషన్ పంపడం అన్నది నాకెందుకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వచ్చి ఆ క్యూలో నిలబడి దానికంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రేషన్ని ఆ ఇంటికి చేర్చేస్తుంది. ఈరోజు ఆయన వాకిలు వేసేసి టైం అయిపోయింది పోయిన దానికి లేదు, గోల్మాల్ జరగలేదు అందులో, పెద్ద ఎత్తున గోల్మాల్ నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే నేను ఆ ప్రశ్న వేసుకోలేదు కాబట్టి ఆలోచించలేదు. మీ దగ్గర సమాచారం ఉంటుంటే ఆ సమాచారం నేను జగన్ రెడ్డి గారికి అందజేస్తాను. పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, అవినీతి జరిగింది, ఖర్చు ఎక్కువైంది. చాలామంది నుంచి వినిపించిన మాట ఏంటంటే ఊర్లో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి మేము తెచ్చుకోలేమా, ఎందుకు ఇంటి వరకు తీసుకొచ్చి ఇస్తున్నారు అనేది కూడా వినిపించిన ప్రశ్నే. ఎట్లుంటుందంటే రాజకీయ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల పరంగానో లేక ఇంకో పరంగానో చీల్చబడ్డ తర్వాత, చీలిపోయిన తర్వాత కాదు, చీల్చబడ్డ తర్వాత అట్లే అంటారు. మేము అడిగినామా ఉచిత కరెంట్ ఇమ్మని, ఆయన ఏం ఆపడు, దాన్ని మోటార్ ఏం ఆపడు, లేదా నాకు ఉచిత కరెంట్ వద్దు డబ్బులు కడతా అని చెప్పడు. కానీ ఉచిత కరెంట్ అడిగామా, ఎవరు అడిగారు అని అంటాడు ఆయన కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తా నేను? సరే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను శైలజ. అదే చెప్తాను, లేకపోతే చెప్పలేను. హైదరాబాద్ వచ్చారు కాబట్టి, హైదరాబాద్ని చూస్తున్నారు కాబట్టి, నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు, రాష్ట్రం విడిపోతే తెలంగాణ చిమ్మ చీకట్లు చూస్తుంది, పరిపాలించటానికి పాలకులే తెలంగాణలో లేరు అని మాటలు మాట్లాడిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ని చూసినా, ఇప్పుడు తెలంగాణలో గత 10 ఏళ్ల పాలనని చూసినా, ఇప్పుడు జరుగుతున్న పాలన చూసినా ఏమనిపిస్తుంది? అసలు నేనైతే హైదరాబాద్ ఒక్కటే మీరు మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ అంటే మీరు హైదరాబాద్ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అని నా అభిప్రాయం. ఆ రోజు కూడా హైదరాబాద్ని అదేదో అందరికీ పెట్టాలన్నప్పుడు నేను వ్యతిరేకించా. అట్లా కాదు, ఇది ఒక ప్రాంతం, ఇది ఉంటే అందరికీ ఉంటుంది. 24 గంటల కరెంటు చూస్తూ ఉన్నాం, భూముల ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా శైలజానాథ్ గారు, ఒకప్పుడు తెలంగాణ వాళ్లకు పిల్లనివ్వాలంటే కాస్త ఆలోచించే ఆంధ్ర ప్రజలు
ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. భూముల రేట్లు కావచ్చు, ఇక్కడ వసతులు కావచ్చు, రకరకాల అంశాలు నువ్వు కావచ్చు. ఎంత భ్రమంలో ఉన్నావు వంశీ. లేదు, వాస్తవం. నువ్వు మీ చాలా మీ మీ భ్రమంలో మనసుకు ఉన్నావు. రుచించట్లేదు లే, అనుకుంటా. లే, 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 లే. ఆ, నేను ఐ లవ్ తెలంగాణ. ఆ, నాకు ఈ తెలంగాణ అంటే చాలా, రాయలసీమ తర్వాత నాకు ఇష్టమైన ప్రాంతం తెలంగాణే. ఉమ్, నాకు మా అనంతపురం, కర్నూలు తర్వాత నాకు బాగా తెలిసిన హైదరాబాదే. ఉమ్, అంటే ఈ మధ్య ఈ కొత్త ఊర్లు తెలియవు, ఈ హైటెక్లు ఫైనాన్స్ తెలియవు, కానీ ఈ పక్కన నాకు విపరీతంగా తెలుసు. నాకు ఇప్పటికీ నాకు అప్పులు ఇచ్చి వెళ్తారు. కాఫీ తాగితే మళ్ళీ పోసాడే ఉంటారు నాకు గారికి. అబ్బాయి వై అని అనుకుంటే టీ తాగి చూడడానికి ఇప్పుడు నాకు అది కాదు సమస్య. బాగుండడం అన్నది నాకు సంతోషం. ఉమ్. హైదరాబాద్ బాగుంది ఐఎమ్ హ్యాపీ. అనిపించింది. నేను తెలంగాణ చూసినప్పుడు తుమ్కే చూసినప్పుడు వీళ్ళు అనుకున్నంత కాకుండా వీళ్ళకున్న ఒక, అంటే తెలంగాణ ప్రజలకున్న ఆ స్నేహపూరితమైన వాతావరణం, అందరూ ఏమనుకున్నారు, రవి అనుకున్నారు కదా, అవును. అటువంటిది ఏది లేకుండా విడిపోయినామనే మాటే కానీ అందరం ఇక్కడే ఉన్నాం. ఉమ్, అందరూ హైదరాబాద్లో ఉన్నాం. ఉమ్, ఆ రోజున పెద్ద పెద్ద, అంటే మనకేముంది, మనం చిన్నోళ్ళం, మనకి ఇల్లు కూడా లేవు. పెద్ద పెద్ద బంగ్లాలు, 2 ఎకరాలు ఇల్లు కట్టడం ఈడే ఉన్నారు. అవును. రేట్లు పెరిగినాయి అనేది ఎందుకంటే నేను చెప్పాను కదా, సెల్ఫ్ గోయింగ్ సిటీ. ఆ రోజున మేము రాజశేఖర రెడ్డి గారు కానీ మేము కానీ తెలంగాణ పట్ల వ్యతిరేక భావంతో పనిచేయలే. ఉమ్, మేము అసలు మరింత మెప్పించాలని పనిచేసాం ఇక్కడ కూడా ఆఖరికి. ఉమ్. సో ఈరోజు చూసి సంతోషంగానే ఉంటుంది. నాకేమి తెలంగాణ పల్లెలు కూడా మీరు తిరిగారు కదా. అంటే తెలంగాణ పల్లెలకు మాత్రం ఆ క్రెడిట్ పోయేది రాజశేఖర రెడ్డి గారికి. తెలంగాణ పల్లెలు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారితో మీరైనా కావచ్చు, ఆ ఆప్యాయత, అనురాగాన్ని చవి చూసాడా అదే శైలజ? నేను ఐ లవ్ దేమ్ అంటుంటే మళ్ళీ అడుగుతావు ఏంటి? లైఫ్ కదా, I love ఇక్కడ them. హైదరాబాద్ గురించి కాదు నేను అనేది, తెలంగాణ పల్లెలు పల్లెల్లో ఎందుకు నిజమైన లేదు? ఆప్యాయత, నేను- నిజమైన నేను అనురాగం. అంటే ఇప్పుడు- మీరు రాయలసీమ గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా ఒక తెలంగాణ బిడ్డనైనా, ఖమ్మం నేను తెలంగాణ బిడ్డనైనా, నేను రాయలసీమ వెళ్ళినప్పుడు నాకు ఆ ఆప్యాయత అనురాగం అక్కడ కనిపించింది. తెలంగాణ పల్లెల్లో కూడా ఇక్కడ మనిద్దరు ఒకటే వంశీ, నీకు అర్థం కావడం లేదు. ఆ. తెలంగాణ వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఒకటే. నా క్వశ్చన్ పూర్తవల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెళ్తే బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తారు, కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం మనిషి మనసును చూస్తారు, బిడ్డ అని పిలుస్తారు ముందు. సో ఆప్యాయత కనిపించిందా మీకు అని నేను నీకు అడుగుతున్నాను నేను. చెప్పాను కదా అసలు ఫస్ట్లోనే, అవేంటో హోటల్ వచ్చినాకనే టోకెన్ తెచ్చుకొని తినే కాలం చూసాను హైదరాబాద్లోనే అని చెప్పాను. మన ఎవరు మాట్లాడుతుగా మాట్లాడు. ఉమ్, ఉమ్, తెలంగాణ నాకు బాగా తెలుసు. నాకు ఈ మహబూబ్నగర్ మొత్తం తెలుసు, ఖమ్మం తెలుసు, నల్గొండ తెలుసు, నిజామాబాద్ కూడా తెలియంది వచ్చేసేసి ఈ పక్క పల్లె, ఈ తుంగతుర్తి ఈ పక్కకి. ఎందుకంటే అసలు మాకు దొరకలే అవును. తుంగతుర్తి ఆ టైంలో నకిరేకల్ ప్రాంతంలో. అప్పుడు సిపిఎం పార్టీ నుంచి నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన రోజుల్లో అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పటికి కూడా నాకు ఈ తెలంగాణ అంటే సంతోషం అనిపిస్తుంది. నాకు అసలు దాటితేనే హైదరాబాద్ అనిపిస్తుంది. మేము చాలా కంఫర్ట్గా ఉంటాం. నేనైతే నేనే మీతో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాను, వెరీ కంఫర్ట్. రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సరే వచ్చింది. అండ్ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది అనేది చూస్తున్నాం, ఇక్కడ ప్రజలు ఉన్నది చూస్తూ ఉన్నాం. ఎస్ఐఆర్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది హైదరాబాద్లో. నిన్న మొన్నటి వరకు కొన్ని సీట్లను ఆంధ్ర ప్రజలు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ప్రభావితం చేయబోతున్నారు, చేశారు కూడా. ఇప్పుడు ఎస్ఐఆర్ రాకతో ఏం జరగబోతుంది అనుకోవచ్చు. అందరూ కూడా పల్లెల్లో ఓట్లు కావాలనే కోరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఇక పూర్తిగా రాజకీయ ప్రాబల్యం, అంటే కొంతమంది ఇక్కడికి వచ్చి మళ్ళీ పార్టీలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కాస్త తెలంగాణలో నడిపిద్దాం అనుకునే వాళ్ళకి కానీ ఎస్ఐఆర్తో చెక్ పడుతుందని భావించవచ్చా? అంటే రాజకీయాలు ఓట్ల ద్వారా, మీరు రాజకీయాలని అంత సింప్లిఫై చేయబాకండి. రాజకీయాలని ఓట్ల ద్వారానే చూడబడవు. రాజకీయాల్లో ఓట్లు ఒక భాగం అంతే. వాడి అభిప్రాయము, వాడి ప్రభావము, వాడి ఆర్థిక సామాజిక ప్రయోజనాలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఓటు 2 ఓట్లు ఇచ్చి నువ్వు ఎక్కడ తేల్చుకుంటావు అంటే నేను మాట స్పష్టం చెప్పగలను. విపరీతంగా పొలిటికల్ అవేర్నెస్, లేకపోతే పొలిటికల్ కమిట్మెంటో, లేకుంటే ఫ్యాషన్ ఉన్నవాడేమో ఎవరి ఊరిలో వాడు ఓటు వేసుకుంటాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇడే పెరిగినోడు ఆఖరికి నాకు మీ ఊరితో ఏం పని అంటాడు. నేను అడిగాను, నేను ఈ ప్రశ్నే కాదు, మా ఊర్లో అడిగా, ఏంటి అంటే అన్నా ఈ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేవాళ్ళం, ఓటు వేసేవాళ్ళం, పోయేవాళ్ళం. ఇక్కడ ఉండాలన్నా అక్కడ ఉండాలనుకుంటే మేము అక్కడే ఉంటామన్నా, ఇక్కడ ఎందుకు వస్తాము? మాకు తిరిగి వచ్చే ఆలోచన లేదు కదా. సో మిక్స్డ్ బిహేవియర్ ఉంటుంది. కొద్దిమంది అక్కడ పోతారు, కొద్దిమంది ఇక్కడే ఉండిపోతారు. ఎస్ఐఆర్కి సంబంధించి ఎందుకు అంత గగ్గోలు పెడుతుంది వైఎస్ఆర్సీపీ?
అసలు నీకు వైఎస్ఆర్సీపీనే కాదు, అసలు అందరూ గగ్గోలు పెట్టాలి. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం అన్నది దాంట్లో ప్రధానమైన చోదక శక్తి కానీ ఆ బ్యాటరీ అంటే సెల్ ఓట్, అది సెల్. అది ఇప్పుడు ఓట్లు క్లియర్ చేయడం అంటే ఒక స్వచ్ఛమైన ఓటు కోసం కాకుండా ఓట్లు తీయడానికి ఒక ప్రక్రియ జరుగుతుందని నాలాంటి వాడు వాస్తవం కూడా నేను చెప్పాను. నేను సరిని ఈ పద్ధతిలో వ్యతిరేకించాను. నేను ఇది కరెక్ట్ కాదు. ఎవరు నిరూపించుకోవాలి? నేను నిరూపించుకోవాలి. కానీ ఏం చేయాలి? ప్రభుత్వం నిరూపించాలి నువ్వు కాదని చెప్పి. మరి ఆ పని చేయకుండా వాళ్ళు ఒక 10-15% మంది ప్రజలు విపరీతంగా భయపడతా ఉన్నారు. వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నా తెలుసు, వాళ్ళ నాయన ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ తాత ఇక్కడే ఉన్నాడు. 2022 కంటే ముందు, 2002 కంటే ముందు, లేకపోతే ఇంకో ముందు తీసుకురాకుంటే అసలుకి నా జనరేషన్లో ఎస్పెషల్లీ నా జనరేషన్ కంటే పైన వాళ్ళు బర్త్డేలే వాళ్ళకి చాలా మంది తెలియదు. ఏదో స్కూల్కి పోతే అయ్యవార్లు June 7th, June 6th రాసి చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వే సర్టిఫికేట్ తేపో అంటే యా స్కూల్లో ఉంటుంది ఆ సర్టిఫికెట్. కనుక నీవు వాళ్ళు చెప్పిన భారత ప్రభుత్వం చెప్పిన ఆధార్ కార్డు పనిచేయదు, మన ఏదో పాస్పోర్ట్ కూడా పనిచేయదని చెప్పినట్లు ఉన్నారు. ఏదో సంథింగ్ అట్లా కూడా ఉంది. అంటే ఎవరినో ఒకరిని తొలగించే కార్యక్రమం. ఇందులో కూడా వర్గం అట్లాగే కులం కూడా దీంట్లో ఉందని నమ్ముతాను నేను. మొత్తంగా ఎస్ఐఆర్ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడా శైలజనాథ్? ఎవరు? నో. మనము డెత్ ఓట్లు లేక మైగ్రేషన్ ఓట్లు లాంటివి పోవడాన్ని, ఓట్లు లేని వాడికి ఓట్లు ఎక్కడాన్ని మనం సమర్థిస్తా ఉన్నాం. అట్లా కాకుండా ఉదాహరణకి చూసేవాళ్ళు చాలా బాగా సర్వే జనా సుఖినో భవంతు ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడూ ప్రశ్న వేస్తాను, సర్వే జనులు అంటే ఎవరు అని. ఎవరో సర్వే జనులు చెప్పాలి. అంటే అసలుకి అంటరాని వాళ్ళుగా జీవితం మీద అధికారమే లేకుండా వాళ్ళు దేనికి ఉన్న అర్థం కాకుండా ఊరి బయట పడేసి వాడు జామ్లో భాగమే. మరి వాడు కూడా సుఖంగా ఉండాలి కదా. మరి వాడు సుఖంగా ఉంచలేదే ఈ మాట చెప్పిన వాళ్ళు. కాబట్టి పెద్ద ఉంది అసలుకి ఏ భాష వెనక ఎవరి ప్రయోజనాలు, ఏ పని ఎవరి ప్రేమ ఆలోచించాలి. ఈరోజు ఎవరు ఓట్లు కోల్పోతారు? చదువు సరిగా రానివాళ్ళు, సో మీ పార్టీలో కూలీ పనికి పోయేవాళ్ళు, అట్లాగే పెద్ద అవగాహన లేని వాళ్ళు. వీళ్ళు ఓట్లు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారు? ఎక్కడ ఉంటారు చెప్పు? ఎవరిలో ఉంటారు? వాళ్ళు వలసలు వెళ్తూ ఉంటారు, పేదల్లో ఉంటారు. ఆ పేదలు ఎక్కడ ఎక్కువ ఉంటారు? నేను చెప్పాను చట్టాలు దాంట్లో ఉంటారు. సో వీళ్ళ ఓట్లు నువ్వు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ చూసేకేమో చాలా బాగుంది అనిపిస్తావు. కానీ ప్రజాస్వామ్యానికి విఘాతమే. ఒక నెలలో నువ్వు ఈ కార్యక్రమం ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదు. 6 నెలలు పెట్టుకోవచ్చు కదా. 14వ తారీఖు తర్వాత ఈ పేపర్ ఇవ్వకపోతే నీకు ఓటు ఉండదు, లేకపోతే నువ్వు నిరూపించుకోలేదు. ఇది హౌ ఇట్ ఈజ్ మ్యాన్. కనుక ఇది ఒక మనసులో ఒక చెడ్డ బుద్ధి పెట్టుకొని చెప్పిన కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. జగన్ కొద్దాం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించి చంద్రబాబు నాయుడు లేదంటే కూటమి సర్కారు చేస్తున్న వైఫల్యాలు మిమ్మల్ని గెలిపించబోతున్నాయా? లేదు గతంలో మీరు చేసిన తప్పులపై అసలు సమీక్ష జరుగుతుందా మీ పార్టీలో? ఎందుకు అధికారం మీరు తప్పులు అని అంటున్నారు. ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కువ అబద్ధాలు చెప్పాడు నేను అనుకుంటాను. సో జగన్ రెడ్డి ఏమి మిస్టేక్స్ ఏం చేయలేదు? ఏమైనా మిస్టేక్స్ అంటే పార్టీలో అప్రాప్రియేట్ టైంలో రివ్యూ చేసుకుంటారు. అదే నేను అనేది, చంద్రబాబు నాయుడు చూపించి మీరు గెలవబోతున్నారా? మీ పార్టీలో జరిగిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క వ్యక్తే సకల శాఖ మంత్రిగా కనీసం మీ మంత్రులకు కూడా టైం ఇవ్వలేదన్న టాక్ వినిపించింది. సో ఇంకొక అంశం కూడా నేను మీ దగ్గర మాట్లాడాలి, ఇది చాలా కీలక అంశం. ఏంటి అసలు షర్మిలని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు మీరు? మేము ఇబ్బంది పెట్టాము పాపం, ఒక మాట అనలేదు ఎంతవరకు. మీకెందుకు ఇబ్బంది అనిపించింది? ఏమనలేదా? అనందే ఎందుకు షర్మిల అంత బాధపడుతున్నారు? అన్ని విమర్శలు ఎందుకు చేస్తున్నారు? చెప్పాలి, వాళ్ళు చెప్పాలి ఆ విషయాల్ని. అది వాళ్ళు చెప్పాలి. నాకు తెలిసి ఈ నిమిషం దాకా అరాకొర అక్కడక్కడ ఎవరైనా మాట్లాడినారేమో, కానీ వైసీపీ పార్టీ షర్మిల గురించి ఏం మాట్లాడలేదు. ఇంకొక విషయానికి వద్దాం. మీకు రాజశేఖర రెడ్డితో చనువు ఉంది, విజయమ్మతో కూడా మీరు చాలా లేరా? అసలు ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదా? అంటే అప్పుడు విజయమ్మ గారు రాజకీయాలు మమ్మల్ని ఇంటికి పోతే మదర్ లాగా చూసి, అదే మదర్ లాగా చూసింది కాబట్టి అడుగుతున్నాను. రాజకీయాల గురించి మాట్లాడట్లా, విజయమ్మ గురించి నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ ఏం లే. కానీ
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా ఆప్యాయంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని ఒక చెల్లిగా భావించారు. ఇప్పుడు కూడా సబితా ఇంద్రారెడ్డి, రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మీ కళ్ళల్లో ఎలా నీళ్లు తిరిగాయో, ఇక సబితా ఇంద్రారెడ్డి గారు అయితే ఇక ఏడుస్తూనే ఉంటారు ఆ పేరు వినపడితేనే. అంత ఆప్యాయంగా సబితా ఇంద్రారెడ్డిని చూసుకున్న రాజశేఖర రెడ్డి వారసుడిగా ఎందుకు సొంత చెల్లిని జగన్ సరిగా చూసుకోలేకపోతున్నాడు? అంత ఆప్యాయత ఎందుకు చూపించలేకపోతున్నాడు? నేను అట్లా అనుకుంటున్నావా నువ్వు? కనపడుతుంది కదా మరి. సమస్య లేదు. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెలంటే చాలా ప్రేమ. నేను అది గతంలో చూశాను, ఇప్పుడు కూడా చూశాను. ఏదో వాళ్ళ ఇష్యూస్ ఏదో ఉన్నాయి, అదే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. అవుతాయా? సెటిల్ అవుతాయా? అది ఫ్యామిలీ అఫైర్స్, ఫ్యామిలీ ఇష్యూస్. ఫ్యామిలీ ఇష్యూ. పార్టీ పరంగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఎలా ఉంది అసలు షర్మిల రాజకీయ ప్రస్థానం? నేను దాని గురించి పెద్దగా మాట్లాడను. ఇమడలేకే బయటకు వచ్చాడా శైలజనాథ్? చెల్లి కన్నా అన్న బెటర్ అని వచ్చాడా? నేను షర్మిల అనే హెడ్డింగ్ కింద ఏది మాట్లాడను. అట్లాగే నాకు అవసరం లేదు అనుకునేది. డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ దట్. దానివల్ల వచ్చిన ప్రయోజనం అంటే ఏంది లేదు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనుకోవచ్చా? ఏ విషయంలో అంటే అప్పుడే జగన్కి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించుంటే, ఇక్కడ కానీ అక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించుంటే ఈరోజు ఇంకో రకంగా ఉండేదా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు? నీకేం అనుమానం ఉందా? నీకేం అనుమానం ఉందా? మరి ఆ రోజు మీరందరూ జగన్కి సపోర్ట్ చేశారా? చేసామని అనుకుంటా ఉన్నాను. నేను చేయలేదంటున్నా. గట్టిగా వినిపించారా సోనియా గాంధీ వద్ద రాజశేఖర రెడ్డి 141 మంది 145 మంది ఎమ్మెల్యేలు ఒక్క మాట మీద ఆ రోజున ఉన్నారు. జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. ఆయన ఇప్పుడు అడగలే, ఆయన దగ్గర నుంచి మాకు కమ్యూనికేషన్ కూడా లేదు. అయినప్పటికీ కూడా మేము పార్టీ కోసం, దాన్ని నిలబడడం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ఐక్యత కోసం జగన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటే బాగుంటుంది. శైలజానాథ్ వైసీపీలోకి రాగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక టాక్ గట్టిగా వినిపించింది. ఇక జగన్కు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన అప్పటి సీనియర్లు అందరూ కూడా జగన్కు దగ్గర అవుతున్నారు. శైలజానాథే వ్యూహకర్తగా ఈ రాజకీయాన్ని నడిపించబోతున్నాడన్న టాక్ వినిపించింది. వచ్చి నేను నెల్లవుతుంది. ఎందుకని పెద్ద ఎత్తున వలసలేవు? 10 పేర్లు చెప్పి ఎవరైనా తీసుకురావాలి. నేను చెప్పటం కాదు, మీకు ఆ లిస్ట్ ఇవ్వలేదా జగన్? అసలుకి లిస్ట్ కొత్తగా ఎవరైనా ఇచ్చేదేముంది? ఈ రోజు నిజమేనా? అదైతే వాస్తవం. ఆ బాధ్యత మీపై ఉందా? అట్లేం లేదు. నువ్వు ఇప్పుడు రాజకీయాలు అట్లా ఉండవు. బయట మాట్లాడుకుని బాగుంటాయి కానీ సరదాగా రాజకీయాలు అట్లా ఉండవు. రాజకీయాలు నిరంతరం డైనమిక్గా మారుతూ ఉంటాయి. మారే క్రమంలో పార్టీకి ఎవరు అవసరం, పార్టీ ఏం కదా చర్చ సాగుతూ ఉంటుంది. రైట్ టైంలో అది పట్టుకుంటారు. అంతేగాని పంపించారు, ఆయన వచ్చారు, ఇట్లా ఏది ఉండదు. అట్లా అన్ని అబద్ధాలు అన్నీ. రాజకీయాలు ఏ పార్టీకైనా ఊరికి చెప్పుకునేకి మొన్న ఏదో బీజేపీలు వచ్చి మీరు ఓపెన్ చేయాలా డోర్లన్నీ అనేది చెప్తుంటే విన్నాను. నడ్డా అనుకుంటా ఎవరో సంబడి పేపర్లు చూశాను. అట్లా ఉండదు. అట్లా ఇప్పుడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి అనగానే కేవీపీ రామచంద్రరావు గుర్తొస్తారు. సో ఆ కేవీపీ రామచంద్రరావు జగన్కి ఎందుకు దగ్గర కాలేకపోయారు? ఎందుకు జగన్ అటువంటి వాళ్ళ సలహాలు తీసుకోలేకపోయారు? అది మీరు అడగాల్సిన వాళ్ళు ఇద్దరు. ఒకరు కేవీపీ రామచంద్ర రెడ్డి గారు, ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కూడా అనిపిస్తుంది కదా ఇటువంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళు పక్కనుంటే జనాలకు కూడా జగన్కి సపోర్ట్ ఉంది అనేది ఉంటుంది కదా. అంటే దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏం సమాచారం. ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నానంటే జగన్ ఎవరి మాట వినడు కాబట్టి ఆయనతో ఎవరు అనుకుంటా ఉంటారు. లేదు, అది నేను గమనించలే. నేను గమనించిన అంశం అంటూ దాంట్లో ఈ మధ్యకాలంలో ఒక 1 year అయిందా, 1 year 3 months ఎంత. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం. వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా రకరకాల అంశాలు తెరపైకి తెస్తుంది. సాయి కృష్ణ మర్డర్ అంశం గురించి మాట్లాడచ్చు. ఒక రాజకీయ పార్టీగా మాట్లాడచ్చు. సాయి కృష్ణ మర్డర్ అంశం తెరపైకి తీసుకొస్తారు. ఎక్కడ ఏ అంశం, ఇటువంటి చావులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, రౌడీ షీటర్లకు సంబంధించిన అంశాలు ఏవి ఉన్నాయో వీటి చుట్టే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఈ అంశాల గురించి? అంత విపరీతంగా ప్రజా సమస్యలే లేవా ఆంధ్రప్రదేశ్లో? ఎవరికి ఏది ఇంట్రెస్టో దాని పక్క తలకాయ చెప్తుంటారు. నేను కూడా నిన్నటి నుంచి 60లో వేసిన ఇంగ్లీష్ పాటలు వింటా ఉన్నా. 60లో
నాకు అర్థం కాల మీ లాజిక్ నాకు. వింటా ఉన్నా నేను చెప్తానంటే ఆఖరికి అట్లా మీరు ఎవరికి ఏది కావాలో చూస్తారని చెప్పడం. అన్నిటి మీద ఇది పోరాటం లాజిక్ ఏది చేస్తున్నాం లేదు. కానీ అన్నిటి మీద పోరాటం చేస్తున్నాం. అట్లా కాదు. చాలా క్లారిటీగా అనంతపురం రైతాంగం మీద వాళ్ళు కష్టంలో ఉన్నాడు ఎంటైర్ పార్టీ పనిచేసింది. అట్లాగే విశాఖపట్నంలో మత్స్యకారులు వస్తే వాళ్ళ కోసం ఫైట్ చేసింది. అసలు ఆక్వా రంగం కుదేలైతే దాన్ని కూడా చేసింది. అసలు ఒక 10 ఇంతవరకు 10 సార్లు బయటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు రైతుల కోసమే ముందే బయటికి వెళ్ళాడు. కాకపోతే వీళ్ళు మాట్లాడతాడు మీరు చెప్పిన సాయికృష్ణ అంశం అన్యాయం అనుకుంటున్నాం కాబట్టి ఆ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మా మద్దతు చెప్పాం. దాని అది మా ఇష్యూ కాదు. అది అన్యాయం. రాజ్యమే చంపేసి అసలు బూడిదిండయా నా కొడుకు దంటే కూడా ఏకుడు తిరుగుతుంటే అన్యాయం కదా. జీవించే హక్కును ఆర్టికల్ 21 తప్పే. ఖచ్చితంగా ఈ అంశంపై విచారణ జరుగుతుంది. మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపి కారులో శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అబ్బాయి కేసులు ఉన్నాయి, అప్పుడే కదా కేసులు పెట్టింది. తీసుకోవాలి కదా, కేసులు పెట్టింది అప్పుడే కదా. నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ ఉందనుకుంటున్నావేమో. అక్కడ చంపించాడు అనే ఆరోపణ ఉన్నవాడు ఉన్నాడు, చంపబడ్డవాడన్న వాడు కూడా జీవంతో ప్రాణం కోల్పోయే ఉన్నాడు. ఈ సీక్వెన్స్ అంతా రిజిస్టర్ కాబడింది. దాని మీద కేసు జరుగుతూ ఉంది. ఇక్కడ కేసు గురించి పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని అడుగుతున్నా. జరుగుతూ ఉంది అక్కడ. ఇక్కడ ప్రభుత్వం అనబడే అంటే స్వయంగా లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించేది ఎవరో మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో యా రాష్ట్రమైనా ఎక్కడో అదేదో ఏ ఊరబ్బా మార్కాపురం ఆ ప్రాంతాల్లో, ఎందుకని అడుగుతానే మార్కాపురం ఆ ప్రాంతాల్లో ఆ పిల్లడు ఏదో గిగ్ వర్కర్ లాగా పనిచేసుకుంటా ఉంటే తెచ్చినారు. అంటే చదివిందే, నాకేం తెలియదు. తెచ్చినాక కనపడలేదు, మాయమైపోయినాడు. వాళ్ళ అమ్మ పోతే నీ కొడుకు ఫోటోకి దండ వేసుకోపో అని చెప్పినారు. ఇవన్నీ అయిన తర్వాత చివరికి దాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఇది అన్యాయం కదా. కొద్దిమంది ఎవిడెన్సెస్ బయటకు వచ్చినాయి, మేము విన్నాము, వాళ్ళు కొట్టినారు, చూసినాము, ఒక పిల్లోడు ఏదో పెట్టాడు అక్కడికి. అప్పుడు పార్టీగా మేము ఇది తప్పు కదా అని చెప్పి పలకరించాం. జగన్మోహన్ రెడ్డి గారు పలకరించినాకనే ఇది ఇష్యూ జరుగుతుంది. అప్పుడు ఇప్పటికి కూడా దాన్ని ఏ విధంగా తీర్చేయాలంటే ఎట్లా ఆర్గ్యుమెంట్లు ఉంటాయంటే వీళ్ళ దగ్గర. అసలు జరిగింది సిస్టమ్ కరెక్ట్ చేద్దామని ఆలోచన కాదు. అరే పోలీసు వాళ్ళు, కొద్దిమంది పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేశారు, ఇది ఫండమెంటల్ రైట్స్కి, మనిషికి, రాజ్యానికి కూడా నష్టం అని ఆలోచించాలి. వీడు చేశాడు, వీడు ఎట్లా కాపాడుదామని ఆలోచించడం కదా ఆఖరికి. తప్పు కదా అది. అట్లాగే పేరుపో వెంకటేశ్వర గారి కొడుకు క్రాంతి కుమార్, ఆ అబ్బాయి పాపం నాకు చూస్తే బాధ వేసింది. నేను మర్చిపోతాను అసలు ఇలా బాధపడలేకపోతున్నాను అని. ఆ పేరుపో వెంకటేశ్వర ఏమో ఆఖరికి తెలుగుదేశం పార్టీ కొద్దిగా మొగ్గున్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అని చెప్పను కానీ కొద్దిగా మొగ్గున్న వ్యక్తి. మరి ఏంటి దీనికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ క్యారెక్టర్ని ముందు తెచ్చి అంటే అట్లా క్యారెక్టర్లను ఎంత మేము వేసేస్తామని చెప్తారా మీరు? తప్పు కదా. భారత రాజ్యాంగం సుదీర్ఘ పోరాటం చేస్తారా ఇటువంటి విషయాలపై? మేము డెఫినెట్గా సుదీర్ఘ పోరాటమా అన్నది అంత పెద్ద పదం కాదు. కానీ ఈ విషయంలో వస్తే మానవునికి జీవించే హక్కు ఉంది, శవానికి కూడా గౌరవించబడే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ రెండు విషయాలను గుర్తు చేస్తాం. నిన్న కూడా మా సింగనమల్లో మా పిల్లకాయలు సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు, దీన్ని సిబిఐకి ఇవ్వండి ఎంక్వైరీకి అని. సో ఇది ఒక రైట్స్కి సంబంధించిన సమస్య. ఇది సాయకృష్ణ సమస్య నుంచి అసలు హ్యూమన్ రైట్స్కి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి సంబంధించిన సమస్యగా మారిపోతా ఉంది, మారింది. దట్ ఈస్ థింగ్. చూద్దాం ఏం చేయబోతారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి జగన్కు దూరం అయ్యారు. సో ఎందుకు దూరం అయ్యారంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ ఏదో నేను రాజకీయాలకు దూరం అన్నాడు, ఆ తర్వాత పార్టీ పెడతా అన్నాడు, ఎన్నో అంశాలు తెరపైకి వచ్చాయి. సో అంతటి వ్యక్తి సలహాలు సూచనలే వినని జగన్మోహన్ రెడ్డి శైలజానాథ్ ఏదైనా చెప్తే వినిపించుకునే స్థితిలో ఉన్నారా? ఏమబ్బా ఈ నిమిషం వరకు అంటే నీతో మాట్లాడే నిమిషం వరకు నేను చెప్పిన మాటలని తీసి పక్కకు పెట్టేసిన సంభాషణ అంటూ ఏంది లేదు. ఆయన అభిప్రాయం చెప్పాను, నేను నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడు రాయలసీమ ఇష్యూ ఉంది, రాయలసీమ లిఫ్ట్ పైన తర్వాత ఇష్యూస్ పైన పనిచేస్తూ ఉన్నాం. ఒక సమాజ చర్చ జరిగింది. రాయలసీమ హక్కులో గట్టిగా పనిచేయడం అయితే
జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా, ఆయన మనకు సపోర్ట్ ఉంటేనే కదా దాన్ని చేయగలిగింది పార్టీ పరంగా. దాంట్లో ఒక 2, 3 అంశాలని ఏమంటే, ఒకసారి మనం వాగ్దానం ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలన్న ఒక సలహా, కరెక్ట్ సలహా కదా అది. ఊరికే చెప్పేసేసి సముద్రాన్ని తెచ్చి పెడతాను ఇక్కడ అరేబియా సముద్రాన్ని లేక హిందూ అని చెప్పలేం కదా. కనుక అంత ప్రాక్టికల్గాను ప్రజల పట్ల బాధ్యతగాను జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు. ఆయన నువ్వు అన్నగా డబ్బులు తెచ్చి పప్పులు బెల్లలు కానీ అప్పుడు టైం లెక్కలు ఉన్నాయి. మేము పప్పులు బెల్లాలుగా పంచిన దానికి లెక్కలు ఉన్నాయి. పప్పులు బెల్లాలుగా పెంచింది నష్టమా లాభమా అన్న విషయం చెప్తే నీకు విషయం గుర్తు చేయాలి. ఇంకొకటి, అంతకుముందు ఎలక్షన్లకు పోతాడు జగన్ రెడ్డి గెలిచే ఎలక్షన్లో పోయినప్పుడు పోతా ఉంటే 10,000 15,000 పసుపు కుంకుమ పేద టంగ్ 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 అని పడతా ఉన్నాయి, ఊటుకు పోతా ఉంటాయి కదా. కనుక చెప్తా ఉంటారు ఇట్లా అంతే. కానీ తెచ్చిన లక్ష, ఇప్పుడు వీళ్ళు 13 లక్షలు అంత అబద్ధం చెప్తారు. 12 లక్షలు అంటారు, 13 లక్షలు అంటారు. కానీ అసెంబ్లీలో 3,70,000 అని చెప్తారు. ఇంకో వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎలా చూస్తుంది పవన్ కళ్యాణ్ వైసీపీని? నేను పవన్ కళ్యాణ్ గురించి తక్కువ మాట్లాడతాను. నేను ఎందుకు నాకు తక్కువ మాట్లాడాలనిపిస్తుంది. సో ఎన్ని సీట్లలో నిలబెట్టుకున్నాడో అన్ని సీట్లలో గెలిచాడు. ఒక రకంగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నా అని చెప్తోంది జనసేన. కొత్త మార్పు వచ్చింది. ఇక అసలు ఓ రకంగా వైఎస్ఆర్సీపీ కన్నా కూడా రేపు ప్రతిపక్షం అనేది ఉంటే అది జనసేనే. నువ్వు ఇటువంటి మాట మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పాడు చేయబాక. నేనా? ఎందుకు? వాళ్ళు మాట్లాడింది ఇక సభలో కూడా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేమే అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడుగా. కూర్చుగా దాన్ని ఏముంది కానీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ఉంటామని వాళ్ళు చెప్పినట్లు లేదు. ఇలాంటి మా బంధం శాస్తామని. నేను అడిగేది ఒక్కటే, మేమంతా చిరంజీవి ఫ్యాన్స్. మీరు ప్రజల పట్ల బాధ్యతగా ఉండండి. అందుకంటే ఇప్పుడు సలహా ఇవ్వదలుచుకోలేదు పవన్ కళ్యాణ్కి. రాజకీయ నాయకుడిగా ఆయన చూస్తున్నారా? ఎందుకంటే మీరు చెప్తున్న సమాధానాన్ని బట్టి నేను క్వశ్చన్ అడగాలి. అట్లేం లేదు. నేను ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడే కాదు, ఇంకా కొన్నాళ్ళు పోవాలి. ఇంకా కొన్నాళ్ళు పోతే ఒక అధికారం మొత్తం చూస్తే అప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ గురించి ఒక అసెస్మెంట్ తెచ్చుకోవచ్చు. వాట్ అబౌట్ లోకేష్ని ఎలా చూస్తుంది వైసీపీ? చంద్రబాబు కొడుకులాగా చూస్తుంది. ఎందుకంటే ఏం చూస్తుంది? నేను లేదా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కీలక పెట్టుబడులు తీసుకొస్తున్న వ్యక్తిగా జగన్కు ప్రత్యామ్నాయంగా చూడలేకపోతున్నారా? జనాలే చూడడంలే, మేము చూడడం కాదు. జగన్కు పోటీ కాదా లోకేష్? మరి అన్యాయమైన మాట మాట్లాడుతూ ఉంటాం భవిష్యత్ రాజకీయాల్లో. నేను అనుకోవడంలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తపన పడుతూ ఉన్నారు కొడుకుని. సవాల్ విసిరాడు లోకేష్. మంగళగిరిలో నా సామాజిక వర్గం లేదు, అక్కడ నేను ఓడిపోయి గెలిచా. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో కాకుండా ఎక్కడైనా నిలబడి నాలా నిలబడగలడా, గెలవగలడా అని చెప్పి అక్కడ రాజకీయం కనిపించలేదా? రాజకీయ పరిణితి కనిపించట్లేదా? పరిణితి లేదు, పాలు లేదు. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలం రాజకీయాలు వీళ్ళు చేస్తారు అనుకుంటున్నారా? మీరు ఏమైనా ఒక గుంపు ఉంటుంది వెనకల, బ్యాకప్ పదాన్ని మీరు బ్యాకప్ అంటారా ఏదో అంటారు, అట్లా పదాలు వాళ్ళు చెప్తా ఉంటారు. దానికే బ్రాండింగ్, ట్రెండింగ్ అనే పదాలు ఈ మధ్య ఎక్కువైనాయి. అంతేగాని ఎక్కడ ఆగుతాడు ఆఖరికి? పాసిబుల్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా అసలుకి సాధ్యం కాదు వేరే వాళ్ళకి ఎదుర్కోవడం. ప్రజలు అసలుకి మీరు చూడాలంతే. జగన్మోహన్ రెడ్డి జనం లేకపోతే జనం ఎంత ఫ్యాసినేట్గా బయటకు వస్తారనేది మీరు చూడాలి. అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి నేను చెప్పుకునే ప్రయత్నం లేకుంటే హూ ఈజ్ హీ, ఇక్కడ నీటిలో ఎగిరిపోతే పట్టించుకోకుండా, పిల్లకాయల ఐవార్లు పట్టించుకోకుండా, ఏదో కొరియాకు పోయినాను, స్విట్జర్లాండ్ పోయినాను, ఎవరు పోవాల్సింది ఆ పరిశ్రమల శాఖ మంత్రి లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ పోవాలి. ఇంకా మాట్లాడితే సపరేట్ టీం ఉంటే ఆ టీం హెడ్ పోవాలి. వాళ్ళు కాకుండా ఈయన వారం రోజులు 10 రోజులు తిరుగుకుంటే దేనికోసం అంటే బ్రాండింగ్ కోసం. సేమ్ వాళ్ళ పదాలు చెప్తున్నా, బ్రాండింగ్ కోసం, ట్రెండింగ్ కోసం పోతా ఉంటారు. పోయి శాంసంగ్ సిటీని ఇక్కడ కట్టండి అని చెప్పాడు. రైట్. ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోతుందా ఆంధ్రప్రదేశ్లో? 100కి 100 భాగాలు ప్రజలు ఈ రోజున వైసీపీ పక్క మొగ్గి ఉన్నారు. ఎందుకు మొగ్గి ఉన్నారు అనుకుంటున్నారంటే వాళ్ళ దైనందిన జీవితం అతలాకుతలం అయిపోతూ ఉంది. 20,000 కోట్ల రూపాయలు
మనకు తెలియకున్నే కరెంటులో తీసుకెళ్ళాడు అనే విషయం జనానికి అర్థమవుతా ఉంది. ఇంత ఇప్పుడు టాపప్ కార్డు లాగా కట్టి డబ్బులు తీసుకునే కాలాన్ని చూస్తాను. కరెంటు వాడితే బిల్లు కట్టడం కాదు, టాపప్ కార్డ్ అట, అది అట్లా అయిపోతే డబ్బులు అయిపోతేనే కట్ అయిపోతుందట. అదే మన సెల్ ఫోన్ కట్ అయినట్లు రైతులకి ఎక్కడ ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదు. ఇది నేను పొలిటికల్ చెప్పడం లేదు, రైతుగా చెప్తా ఉన్నా. అస్సలకి ఏ పంటకి ఈ పంటకి డబ్బులు వచ్చినాయని చెప్పి దాఖలాట్లు లేనే లేదు. అసలుకి ఎప్పుడైనా అరటికాయలు రోడ్లో పడేయడం చూసావా నువ్వు? రూపాయి కిలో అమ్మినారు అరటి పండ్లు. ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది, అందుకోసం ఎగుమతులు లేక ఆ పరిస్థితి వచ్చింది. అబ్బే, మళ్ళీ ప్రపంచ రాజకీయాలను శాసించే వాళ్ళు ఆ మాట చెప్పారా? అరే నాకు తెలియదే. ప్రపంచ రాజకీయాలు ఎవరు శాసిస్తారు? ప్రపంచ రాజకీయాలు వాళ్ళే చెప్పుకుంటుంటారు కదా, ప్రపంచ రాజకీయాలు శాసిస్తాము, ప్రపంచాన్ని శాసిస్తాము, మన పేరు చెప్తుంటారు కదా. చంద్రబాబు నాయుడులో నేను ఇంటర్వ్యూస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా, ఒక్క పాజిటివ్ కూడా శైలజానాథ్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించలేదా? మీరు అడగలేదు కదా చంద్రబాబు నాయుడు పాజిటివ్ పాయింట్. ఇప్పుడు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ హార్డ్ వర్కర్. అది అతనికి ఉన్న ఒక బలం అని అనుకుంటుంటాను. రెండవది, అతని నిజాల్ని చూడు, తను అనుకునే నిజం అనుకుంటుంటాడు. ఇదే అతని బలం. అట్లాగే గతంలో జరిగిన అనేక విషయాలను గుర్తు చేసినంత గుర్తు తెచ్చుకోడు. కానీ ఏదో ఒక రోజు చంద్రబాబు గారి పైన ఎవరో ఒకరు ఒక రీసెర్చ్ చేస్తారు. చేసినప్పుడు అవన్నీ చాలా విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి నేనే అతను చెడ్డగా మాట్లాడటం లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒక వాల్యూడ్ పాలిటిక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అట్లే ప్రజల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న రాజకీయ నాయకుడిని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ తరం నాయకుల్లో ఎవరన్నా గురించి మాట కొలిస్తే మిగిలిన చంద్రబాబు నాయుడు గారే. మీరు డాక్టర్ కదా, ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. మీరు డాక్టరే. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉందా? అంటే వ్యవస్థకు, నేను అనేది రాజకీయ వ్యవస్థే కాదు. నేను అనుకోవడం ఏంటంటే బాధ్యత. ఇప్పుడు చూసినప్పుడు అంటే నీకు 2-3 చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను కూడా ముగిస్తాను. నాకు కూడా పని ఉంది. నేను చదువుకునే రోజుల్లో, అంటే నాకు బుద్ధి వచ్చిన రోజుల్లో ఎవరైనా సరే దేశం గురించే మాట్లాడేవాళ్ళు. ఆ దేశం ఎట్లా అని మాట్లాడేవాళ్ళు. నీది ఏ కులం అని తెలుసుకోవాలని నిన్ను అడగాలంటే అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరేమిటో అడగడానికి వణికేవాళ్ళు సమాజపరంగా. అట్లాగే అందరూ సమానంగా ఉండాలి అనుకునేవాళ్ళు. ఆ భావజాలం ఉంది. మనమందరం అందరి కోసం అనే ఒక భావజాలం. రాంగా మార్కెట్ ఫోర్సెస్ అవి ముందుకు వచ్చిన తర్వాత ఇదంతా అనుకుంటారు ఈ రాజకీయ ఓన్లీ మార్కెట్ ఫోర్సెస్ ఆర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఇరాన్ వార్ ఆల్సో. వచ్చిన తర్వాత పైసలు లిబరేట్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళకి పైసలే లెక్క, మిగతా లెక్కలే ఉండవు వాళ్ళకి. పైసలు లిబరేట్ చేద్దాం అనుకుని భారతదేశంలో నా సంపాదన నా ఇష్టం అనే ఒక స్లోగనే తెచ్చారు. నేను నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం. అంటే మనం అనే దగ్గర నుంచి నేనే దాన్ని తెచ్చారు. నేను దగ్గర నుంచి కూడా అసలు ఈఎంఐలు కట్టడం గొప్ప, అడుగు బయట పెట్టకుండా ఇంట్లో వంట వండుకొని తినడం గొప్ప అనే ఒక భావజాలం. అంటే దీంట్లో మార్కెట్ ఫోర్సెసే ఉంటాయి. వీళ్ళు ఆడబడుతుంటారు, వాళ్ళ చేతిలో ఆడబడుతుంటారు త్యాగానికి. ఈ భావజాలం వచ్చినాక దానికంటే ఇంకా ముందుకు పోయి నీదే కులం నాదే కులం నువ్వేంట్లో అంటే మళ్ళీ మార్కెట్ దీంట్లో కూడా. అంటే వాని పీక మన పుస్తకం చదివా, సెలెక్టివ్ ఎక్స్క్లూజన్, సెలెక్టివ్ ఇన్క్లూషన్ అని చెప్పేసి చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేస్తారన్నమాట. నీ దగ్గర టాలెంట్ ఉన్నా సరే నల్ల కోట్ వేసుకుంటే ఈ ఉద్యోగానికి పనికి రావడం చెప్తాడు. ఈ ఉద్యోగం ఇద్దాం అనుకున్నాను అనుకో, నల్ల కోట్ వేసుకుంటే ఇస్తా అని చెప్తాడు. అందుకే మనం టెండర్లో చూస్తూ ఉంటాం. టెండర్లో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చూసా నేను. ఏం చూసా అంటే కంప్యూటర్లు కొంటున్నారట. ఈరోజు చూసా కంప్యూటర్లు కొంటున్నారట, ఇవి మేమే చేస్తున్నామని సర్టిఫికేట్ ఇస్తే చాలట. అంటే ఇది సెలెక్టివ్ ఎక్స్క్లూజన్ ఇన్క్లూషన్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజున దీన్ని మొత్తం సొసైటీగానే దీన్ని చేయాలి. ఈ సొసైటీలో కులం లేదా మతం లేదా. ఉదాహరణకి ఏదైనా మాట్లాడితేనే వాడు, ఉదాహరణకి మన మాట్లాడితే ఏమంటారంటే నువ్వు పొరపాటున ఏదైనా సంఘటన మాట్లాడాడుకో అసలుకి వీడు వ్యతిరేకం అంటారు. ప్రశ్నించే తత్వం పోయిందంట. కాదు, ప్రశ్నించే తత్వాన్ని
ఇంకో విధంగా మళ్ళీ ఇచ్చారు. ఎవరినంటే ఆఖరికి టార్గెటెడ్ గుంపును ప్రశ్నించే తత్వాన్ని తీసుకెళ్లారు. కనుక సమాజం మొత్తం కూడా నేను రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఒక ఆయన మొన్న మాట్లాడుతూ ఒక మంత్రి ఏదో మాట్లాడుతూ కరోనా టైంలోనో ఆ టైంలోనో ఆవు యూరిన్ తాగండి బాగైపోతుంది. ఆయన ఏం తాగడు, యూరిన్ తాగండి బాగైపోతుంది. గట్టిగా ఏంటి ప్లేటు గ్లాస్ తీసుకొని కొట్టండి, ఆ శబ్దానికి పారిపోతుంది. ఇటువంటి భావజాలాన్ని తెచ్చిపెట్టి, ఆ రోజులు ఆగ్నేయాస్త్రం ఉండేది, ఉంటే తెచ్చిపెట్టి ఎవరో తింటారు ఇప్పుడు ఆఖరికి. కనుక ఇవన్నిటి కూడా సైన్స్ అనేది సైంటిఫిక్ ఆలోచన, సైంటిఫిక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాజాలు తయారవుతున్నాయి. భారత రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు జరిగే ప్రతి అంశం కూడా సైన్స్ మీద డిపెండ్ అయింది. 2000 ఏళ్ళ కింద ఒక బిల్డింగ్ కట్టింటారు, ఇంకో 2000 తర్వాత ఇంకో బిల్డింగ్ కట్టింటారు. వీళ్ళు గొప్పతనం ఏముంది, కడతారు. మా నాన్నోళ్ళు కట్టారు, నేను కాంక్రీట్ వేసి కట్టా. నా కొడుకు స్టీల్తో కడతాడేమో, ఎవరు తెలుసా. సో ఈ భావజాలం అంటే ఈ మొత్తం భావజాలాన్ని ఆలోచించాలి. ఆలోచించకపోతే కష్టపడుతుంది. ఎవరు కష్టపడతారు? మరొకసారి మీరు ఈ 10 ఏళ్ళలో గమనిస్తే భారతదేశ సంపద ఒక 20-30 మంది చేతుల్లోకి వెళ్ళిపోలే మొత్తం అంతా, అన్ని రంగాలు. ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా. అన్ని రంగాల్లోకి అన్నారు కాబట్టి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టోలు రాజకీయ నాయకులు ప్రజల కోసం పంచుతూ ఉంటారు. సో వాళ్ళ నామినేషన్ అప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇక్కడ రాజకీయ నాయకుల ఆస్తులు పెరిగినంత ఫాస్ట్గా ప్రజల ఆస్తులు కానీ, ప్రజల అవసరాలు కానీ, ప్రజల స్థితిగతులు కానీ ఎందుకు మారట్లా? దాన్ని ఈ ప్రశ్న మనం వేసుకోవడం బాగానే ఉంది, కానీ ఈ ఆలోచన జనానికి రావాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బహుశా ఎవరైనా హర్ట్ అవుతారు, ఎప్పుడైనా తిడతాను. నేను ఈ మధ్య కొన్ని జులుసులు అంటారు, జాతరలు చూస్తూ ఉంటాను, దేవుడివి చూస్తూ ఉంటా. ఆఖరికి ఎవరా వీళ్ళంతా అని. ఎవరైనా దేవుణ్ణి విపరీతంగా చెప్పేవాళ్ళు ఎవడైనా కానీ డ్యాన్స్ చేస్తూ ఉంటాడా, లేక వాడు ఎవడైనా దాన్ని లాగుతూ ఉంటాడా? లేదు. అసలుకి ఈ మధ్య దళిత వాడల్లో అన్ని మతాలకు సంబంధించిన ఏంటది, ఐ క్యాన్ అండర్స్టాండ్. సో ఈ జనానికి వ్యతిరేకమైన భావజాలం ఫాస్ట్గా అన్న కానీ ఫోర్స్గా పోతూ ఉంది. సమాజం ఎవరు చెప్పాలి? జనమే ఆలోచించుకోవాలి. వాళ్ళ ప్రశ్న ఎవరు దాన్ని లేవనెత్తాలి? మనలాంటి వాళ్ళు లేవనెత్తాలి. మన అవర్ రెస్పాన్సిబిలిటీ. అందరూ కూడా ఎందుకో ప్రశ్నకు అవకాశమే లేదు ఈ రోజున. ప్రశ్నకు అవకాశమే లేదన్నప్పుడు ఇంకొక అంశం కూడా మాట్లాడాలి. ప్రశ్న రావణ్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఏం చెప్తారు ఆ ప్రశ్న రావణ్కి సంబంధించి? నేను అతని ఏ ఇంటర్వ్యూ చూడలేదు. ఫస్ట్ పాయింట్. నేను చూసింది ఏంటంటే అతనికి 4 సార్లు బెయిల్ వచ్చిన, 5వ సార్లు కూడా అతన్ని ఏదో ఎత్తి లోపల వేసారు అనుకుంటున్నాను. ఆ సందర్భంలో ఇంకో ప్రమాదకర అంశాన్ని నేను గమనించాను. జనాలు ఎట్లా ఉంటారంటే ఈ గుంపులు వెనకలు ఉన్నాయి, ఈ గుంపులు ఎట్లా ఉంటాయంటే అతను రావణుని తిట్టినాడు, రావణుడు అని. నేను నాతో మాట్లాడుతూ నాకు అనిపించింది, రావణుడు చాలా గొప్ప శివభక్తుడు కదా, గొప్ప శివభక్తుడు కదా, చివరికి తన యుద్ధానికి తనను గెలిచడం కోసం ముహూర్తాలు పెట్టేంత గొప్పడు కదా, విశ్వమును బ్రహ్మ కొడుకు అట్లా కదా. మరి కనుక రేషనాలిటీ పోయిన తర్వాత ఏదైనా మాట్లాడతారు. ఒకటే, నేను ఇంతవరకు నేను పాపం అసలు ఆ ప్రశ్న రావని ఎప్పుడు టీవీలో చూడడమే తప్పనిస్తే, టీవీలో అది కూడా వార్తల రూపేనా, అది ఫస్ట్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తిని వ్యక్తిలాగా చూడకుండా ఆ వ్యక్తులు ఏదైనా చేసినప్పుడు పార్టీల రంగులు ఎందుకు పులుముకుంటున్నారు మీరు? మేము పులములే. ఇప్పుడు చెప్తున్నాను, రావణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. రావణ్ అనే వ్యక్తికి ఉన్న కొన్ని హక్కుల్ని అంటే కక్ష కట్టి అనిపించింది, నాకు జనానికి అనిపిస్తూ ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరి మేము ఇతనికి న్యాయపరమైన సహాయం ఏమన్నాం, న్యాయపరమైన న్యాయం అన్యాయం అని వెళ్తే అన్యాయం అవుతుంది అని చెప్పాం. అంతకుమించి దాంట్లో మా పాత్ర ఏది లేదు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందంటారా? డౌటే లేదు, నీకు డౌట్ పెట్టుకోబాకు. శైలజానాథ్ని మరోసారి మంత్రిగా చూడబోతున్నావా? అది నేను ఇప్పుడేం చెప్పలేను, కానీ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముఖ్యమంత్రిగా మరొకసారి రాష్ట్రాన్ని సెటిల్ చేస్తారు. యా, చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ కౌంటర్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ఐ కౌంటర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.